నమస్తే కిదోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 9. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే ఈ లుక్కిజం ఎపిసోడ్‌లో మనకొక మెయిన్ క్యారెక్టర్ అనేది ఇంట్రొడ్యూస్ కాబోతుంది. ఇంకా ఇందులో నేను 2 పార్ట్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఎలాగే ఇది ఫస్ట్ ఆర్కొచ్చి మన మీరా ఇంకా జాక్ బ్యాక్ స్టోరీ ఉండబోతుంది. ఇంకా అలాగే వన్ మెయిన్ పర్సన్ అనేది ఇంట్రొడ్యూస్ కాబోతున్నాడు. అది మనకి ఫ్యూచర్‌లో తెలవబోతుంది ముందుగానే. నెక్స్ట్ ఇంకా నేను లుక్కిజంని డైలీ పెట్టేదానికి కాకుండా వీక్లీ వన్స్ పెట్టేదానికి ఐయామ్ థింకింగ్ అబౌట్ ఇట్. నేను ఏ రోజు పెట్టాలని కూడా మీరే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇంకా అలాగే మనం ఎటువంటి బేవస్ మాటలని లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్‌లో మన జాగ వచ్చి మీరా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తుంటే, ఒరేయ్ నువ్వు ఎలాంటి కస్టమర్స్ కొంచెం అర్థమవుతుందిరా అని చెప్తుంటే, ఏం బాలేదా ఇది అని చెప్తుంటాడు. మన జాగ్రత్త మీరాకి ఏమి ఇష్టం ఉంటదో అదంతా చేస్తుంటారు. అలా మనోడు బాక్సింగ్ అంటే బాగా ఇష్టం ఉంటది. బాక్సింగ్‌తో మీరాని టేక్ కేర్ చేసుకో అని చెప్పి అనుకుంటా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళు ఒక చర్చ్‌కెళ్ళి ఉంటారు. చర్చ్‌లో మనోడు మీరా కోసం చర్చ్‌కొని ఉంటాడు. దేవుని మీద ఇష్టం ఉండదు. ప్లస్ వీడొచ్చేసి మీరా నన్ను పెళ్లి చేసేటొచ్చి దగ్గర చాలా ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఒకటి ఇష్టంతో ఇక్కడ ఆఫరింగ్ అనేది ఉంటుంది చర్చ్‌లో. అలా మనోడు వచ్చేసి $10 తీసిస్తా ఉంటాడు. అది చాలా ఎక్కువ ఉంటది. అప్పుడే చూస్తే జోహాన్ అని ఒక పిల్లోడు ఉంటాడు. వాడైతే జస్ట్ ఒక క్యాండీ ఇచ్చుంటాడు. మళ్ళీ నా దగ్గర ఏమైనా మనీ వస్తే మీకు ఇస్తాను. ఈ క్యాండీని ఆఫరింగ్‌గా తీసుకో అని చెప్పి చెప్పు ఉంటాడు. సరే అయితే మీరు అగ్రీ చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను. సరే మా అమ్మ పిలుస్తుందని చెప్పి తను వాళ్ళ అమ్మని వచ్చి ఒక యాంజిల్ లాగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జాక్ ఇది క్రీపీ నైబర్‌హుడ్ లాగా ఉందని చెప్తే, "రే జాక్ గమ్ముకుంటా" అని చెప్తుంటే, "ఇది నా నైబర్‌హుడ్ రా" అని చెప్తుంటే, ఇక్కడ వీళ్ళ అమ్మ కటింగ్ చేస్తుంటే వీళ్ళు స్కూల్‌లోనే ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మనోడికి ఒక విషింగ్ బ్యానర్ కట్టి ఉంటది. ఒకవేళ ఇది గాని ఊడిపోతే మీ విష్ అనేది నెరవేరుతదని చెప్తుంటది. ఇక్కడ చూస్తే మనోడు బలవంతంగా విష్ తీసేసి మీరా అట నేను హస్బెండ్‌గా మారాలి. ఇలా మీరా నా పెళ్లి చేసుకోవాలని చెప్పి చెప్తుంటాడు. "ఏయ్! అలా చేస్తే అదేం కాదురా జాక్" అని చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే మన అమ్మ నాకు 2 ఈగలవా అని చెప్పి చెప్తుంది. దేనికని చెప్తే నా దగ్గర 2 కొడుకులు ఉన్నాయని చెప్తుంటాడు. ఫస్ట్ ఒకడొచ్చి తను వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, అది నెక్స్ట్ మీరాని పడేయాలని చెప్పి, తను నాకు కావాలని చెప్పి అలా తను 2 బ్యాటర్స్ అదే 2 బ్యాన్‌లు. దానంతా నెక్స్ట్ కొన్ని రోజుల్లో చూస్తుంటే మన జోహాన్‌ని ఎవరో బుల్లీ చేసినట్టుగా ఉంటది. వాడిని బుల్లీ చేసినోడిని మనోడు కుక్కని కొట్టినట్టు కొట్టేసుంటాడు. దాన్ని చూసేసి వచ్చి వాళ్ళని కాపాడేస్తుంటాడు. కానీ అక్కడ మీరా అనేసి అక్కడ ఇమ్మీడియేట్‌గా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఇద్దరికి ఒకే పిల్లని ఇష్టం కాబట్టి. దాంట్లో ఇక్కడ చూస్తుంటే ఈడికి ఇలా చేస్తానని చెప్పి అనుకుంటా ఉంటాడు. తర్వాత తిను మీరా ముందు నువ్వు ఇమ్మీడియేట్ అయిపోయాను. నన్ను ఎవడు పట్టించుకోడు. ఇంక అటు అయిపోయిందని చెప్తుంటే అలా చిన్నప్పుడు తను ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఆ జాక్ గాడికి క్యాండీ ఇచ్చుంటాడు. ఆ క్యాండీ తను పడేయొచ్చని చెప్పి అనుకుంటే కానీ ఆ క్యాండీ అనేది అక్కడ చర్చిలో తీసుకొనున్నాడు. ఆ క్యాండీని తిరిగి మన జాక్ గాడు మనోడికి ఇచ్చేసుండుంటాడు. ఎందుకంటే ఆ క్యాండీ అనేది ఆఫరింగ్ కోసం తీసుకోలేదు. అలా నాకు పని చేసి ఒక వ్యక్తి నాకు ఇచ్చా అని చెప్పి చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తుంది. జియాన్ చర్చ్ కట్ అని వస్తుంది. ఇక్కడ చూస్తుంది క్రీపీ టౌన్‌లో ఇదేం చాలా క్రీపీగా ఉంది. మీ అమ్మకి ముందే కళ్ళు కూడా కనపడదు అని చెప్పి చెప్తూ అలాగే వాళ్ళ అమ్మ కటింగ్ కూడా సరిగ్గా చేయదని చెప్తుంటాడు. జాక్ గాడు బాక్సింగ్ చేస్తుంటాడు. ఒకసారి బుల్లీ అయినా గానీ జాక్ గాడు వాళ్ళ అమ్మని చూపిస్తుంటాడు. మన మనోడు కూడా అదే చేస్తుంటే కానీ వాళ్ళ అమ్మ వద్దు ఇలా చేస్తుంటే నాకు కస్టమర్స్ ఎక్కువ రావడం అని చెప్పి మనకి మనీ ప్రాబ్లమ్ ఉన్నాయని చెప్పి తను చెప్తుంటది. అలాగా మనోడు ఎవరిని ఫైట్ చేయడు. కానీ ఒకసారి ఏమన్నా నలుగురిని ఫైట్ చేస్తుంటే ఇంక మన జాకెట్ కొట్టిన ప్రతి ఒక్కడొచ్చి మన జోహాన్‌ని కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు. తను వాళ్ళ అమ్మ కోసం ఏమన్నా నార్మల్‌గా అయిపోయి ఉంటారు. ఇంక అప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళమ్మ మేము చర్చికెళ్తూ ఉండేది. మా అమ్మ చాలా లాయల్‌గా ఉండేది. అలా అనుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒకరోజు ఇంటికొచ్చుంటాడు. వాళ్ళ అమ్మ ఏంజెల్‌గా ఉంటుంది. ఆ ఫేస్ చూస్తే సడెన్‌గా ఇంత క్రీపీగా ఉంటది. "రేయ్! నువ్వు సైలెంట్ నా కొడకా! రేయ్! నువ్వు వాడిని ప్రే చేయాలి. నేను 604 మందిని బలి చేయాలి. అప్పుడే మనం సేఫ్‌గా ఉంటాం" అని చెప్పి చెప్తూ నన్ను ఫర్‌గివ్ ఇచ్చి గాడ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చాలా క్రీపీ అయిపోయి ఉంటది. ఓన్లీ గాడ్ డాగ్ అని చెప్పి చెప్తూ ఉంటది. ఇక్కడ చూస్తే అవర్ గాడ్ ఈస్ డాగ్ అని చెప్పి చెప్తూ ఉంటది. ఇక్కడ చూస్తే మన జాక్ అయితే గమ్మున చూస్తూ ఉంటాడు. ప్లస్ మనడు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. మనోడైతే జాక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నేనేంది చాలా వీక్‌గా ఉన్నాను. మీరా నన్ను పట్టేసుకొని చెప్తే మీరు అక్కడికొచ్చేసి మీ అమ్మ చర్చికి రావట్లేదు. చాలా రోజుల నుంచి చర్చ్‌లో కనపడలేదంటే ఓహ్! మా అమ్మ వద్దు. వద్దు మీరు రాబలేదు. నేను రాను అని చెప్పి చెప్తుంటే తను ఇంటికొస్తాను అడిగితే మనోడు వద్దని చెప్పి ఉంటాడు. అక్కడ చూస్తే వాళ్ళమ్మ చిన్నప్పుడు మనోడు చాలా ఎంజాయ్‌గా చూస్తా ఉండేది. వాళ్ళ అమ్మకి ఇక తను ఒకసారి గొడవ చేసుకొని వచ్చినా గానీ, ఎవడికో ఇలా బాధపడబాక అని చెప్పి నార్మల్‌గా చేస్తానికి ట్రై చేస్తుంది. అమ్మ అది ఒక స్టాచ్యూ అమ్మ నేను కాదు అని చెప్తే, ఓహ్! సారీ అప్పుడే మనకు అర్థమవుద్ది. వాళ్ళ అమ్మ ఐసైట్ అనేది చాలా వీక్‌గా ఉంటది. వాళ్ళ అమ్మకి ఏంజెల్ లాంటిది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక డెవిల్ లాగా ఉన్నది. అమ్మ ప్లీజ్ అమ్మ కమ్ అయిపోయమ్మ ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు అని చెప్తుంటే, లేదు మనం వెళ్ళాలి. నేను ఒకటి చూసాను వాడిని నాది గాడ్ డాగ్ గాడు అని చెప్పి తను అరుస్తూ చెప్తుంటది. అలా మన జాగ్రత్త అసలు ఏంది అమ్మ ఎందుకు ఇట్లా అయిపోయిందని చెప్పి ఇంక ఈ విషయం పోయి వాళ్ళ స్కూల్ టీచర్ చెప్తుంటే, సరే అయితే వెళ్లి ఒకసారి మీ అమ్మతో మాట్లాడదాం. అసలు ఏందని చెప్పి కనుక్కున్నా అని చెప్పి పోయి చెప్పుంటే అప్పుడే వాళ్ళ అమ్మని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఆ టీచర్ గాని కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఉంటది. తర్వాత నువ్వు కూడా చూసావని గాడ్ టాగని పే చేయండి. అప్పుడు మీరే గెలుస్తారు. మీరే బతుకుతారు. 600
660 మందిని జనాలుంటే అప్పుడే మీరాతో వాళ్ళ అమ్మ మాట్లాడుతా ఉంటది. దాన్ని చూసి వెంటనే వాళ్ళ అమ్మ దేవులైపోయి ఉంటది. కానీ వాళ్ళ అమ్మ నార్మల్‌గా మాట్లాడుతా ఉంటది. దాన్ని చూసి వెంటనే చాలా షాక్ అయిపోయి ఉంటది. "అమ్మ నువ్వు బానే ఉన్నావు కదా" అని చెప్తే, "ఆ! మీ అమ్మ బానే ఉంది. మీ అమ్మతో మాట్లాడడానికి వచ్చాను. చర్చికి ఎందుకు రావట్లేదు" అని చెప్పి చెప్తూ ఉంటది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే అమ్మ ఇప్పుడేందమ్మా అని చెప్తుంటే, మనం అక్కడ చూసామనివి మనం వెళ్ళాలి. ఆఫ్‌కోర్స్ తనని నేను పిలిచాను చర్చ్‌కి నాతో పాటు రమ్మని చెప్పి. అలాగ మన ట్రిప్‌కెళ్దాం అని చెప్పి మన జగన్ అని చెప్తుంటది. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ అమ్మ ఇంత విచిత్రంగా చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. ఇదే విషయం స్కూల్లోళ్ళకి టీచర్‌కి కూడా చెప్తే, ఆ టీచర్ కూడా సరే నేను మీతో పాటు నేను కూడా వస్తాను. అలాగే మీ అమ్మకి అక్కడ ఏం చేయడానికి నేను కూడా చూస్తానని చెప్పి తను చెప్పుంటాడు. ప్లస్ మీరు నీ ఇబ్బందిలో పెట్టకుండా ఉండాలని చెప్పి టీచర్‌ని కూడా తీసుకొని పోతున్నారు. సరే అయితే ఇంక మనం వెళ్దాం అని చెప్పి ఇంకా వాళ్ళందరూ చర్చ్‌లో మాట్లాడుకొని ఇంకా పీస్ట్‌ని తీసుకొని ఎళ్ళి ఉంటారు ఇంకోళ్ళు. సరే నేను వస్తా అని చెప్పి ఇంకో వ్యాన్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటది, "నువ్వు కూడా ఒకటి చూసాను మొన్నే నిన్ను కూడా దేవుడు కాపాడతా" అని చెప్పేసి అలా వాడు అక్కడ పడిపోయి ఉంటది వచ్చా. దాని తర్వాత వాడు పీచుగాడు ఇంక చూస్తుంది జాక్ వచ్చేస్తుంటే, "మీరు కూడా చూసామని మీరు కూడా నాతో పాటు వస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నది" చెప్తే అక్కడ చూస్తుంటే మీరా ఇంకా జాక్ వస్తుంది. మీరా వస్తుంటే మన జాక్ ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ మనం ఇరికిచ్చాం. ఇప్పుడు మీరాని ఎట్టైనా కాపాడుకోవాలి. ఎందుకంటే మీరాకి ఏం కాకూడదని చెప్పి నువ్వు జాక్‌గా చెప్తుంటాడు. "నువ్వు మీరాతో 3 రోజులు వెళ్దాం అనుకుంటున్నావా? ప్లాన్ ఏసావా? అదేం జరగదురా బొక్క. అలాగే నాకు ఇది స్పెషల్‌గా ఉంటది. ఇప్పుడు మా అమ్మని కాపాడాలి ప్లస్ ఈమెని కూడా కాపాడాలని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తున్న ప్రీతి కూడా ఎటైనా వెళ్ళాలని చెప్పి వెళ్తుంటాడు. క్యాంప్ 3 రోజులు సరిపోతుందని చెప్పి ఇంకా అలా ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. తనని కాపాడని చెప్పి ఇక్కడ చూస్తుంటే క్యాంప్ అనౌన్స్‌మెంట్‌ని "ఓహ్! మీరా స్వాగతం. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. చర్చ్ గురించి మాట్లాడడానికి వచ్చానని" చెప్పి చెప్తుంటే, "ఓహ్! ఇదేంది కాస్త ఇతను ఎక్కడో చూసినట్టుందని" చెప్పి మాట్లాడుతా ఉంటది. ఇలా చూస్తుంది ఎందుకు మా అమ్మ ఇంత విచిత్రంగా ఉంది నాకేం అర్థం కావట్లేదు. మరేం చేయని చెప్తుంటే అక్కడేదో క్రాస్ అని ఉంటది. ఆ క్రాస్‌లో తను పే చేసేసి దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తనక్కడి నుంచి వెళ్దాం పద అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఆ క్రాస్ కూడా విచిత్రంగా ఉంటది. కానీ ఆ క్రాస్ కూడా స్టార్స్ ఉంటాయి. అక్కడ చూస్తుంటే ఆ క్రాస్ ఒకడిని కట్టిపడేసి ఉంటాడు. వాడిని రాళ్ళతో కొట్టినట్టు చూపిస్తూ ఉంటది. నేను ఇక్కడి నుంచి వెంటనే తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళుంటే ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళు విచిత్రమైన మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు. "ఓహ్! మీ అందరూ హ్యాపీగా ఉండండి. ఇక్కడ బాగుండండి. ఎళ్ళొచ్చు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. హలో! హాయ్ అని చెప్పి చెప్తుంటే మీరాకి వీళ్ళందరిని ఎక్కడో చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంటది. దాని తర్వాత వీళ్ళందరూ ఒక చోటికి వెళ్ళాలని చెప్పి వెళ్తుంటే అక్కడ కుక్కలుంటాయి. మనోడు పోయి "మీరా మన ఇంప్రెస్ చేయని" చెప్పి ఆ కుక్కతో ఆడుకున్నా అని చెప్పి వెళ్ళుంటే, "ఏయ్! నువ్వెందుకు కుక్కతో ఆడుకుంటున్నావు" అని చెప్పి ఒక పర్సన్ వచ్చి మన జాక్ గారిని తిడుతున్నాడు. "హౌ డేర్ యూ డూ ఎలా చేస్తున్నావు" అని చెప్పి మా దేవుడితో అని చెప్పి చెప్తుంటే అప్పుడే వచ్చి ఆ మీరా ఆ కుక్క వచ్చి మన మీదకి వస్తుంటే అప్పుడే ప్రీస్ట్ గాడు వచ్చి కప్పుడేసి ఉంటాడు. "ఇదేంది ఇంత బాలేదని" చెప్తుంటే ఆ కుక్కలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అవి కూడా దాని మీద మీటేసి ఉన్నాయి. ఒక ఆమె అయిపోయి "ప్లీజ్ మమ్మల్ని క్షమించండి దేవుడా" అని చెప్పి ఆ కుక్కల్ని ప్రార్థిస్తుంటే ఇదేంది వీళ్ళింత క్రీపీగా ఉందని చెప్పి ఎంత షాక్ అవుతా ఉన్నాడు. నెక్స్ట్ వీళ్ళందరూ పిల్లల్ని ఇంకా ఎళ్ళేస్తున్నారు ఒక చోటుకి పంపించని చెప్పి, అదే మీ ఫోన్స్ కూడా మాట పాటు ఇచ్చానని చెప్పి చెప్పేసారు కదా! ఇంక ఇది కూడా సరే ఇంక మనం ఏం చేయలేక ఇది కూడా సరే ఇంక మనం వెళ్దాం అని చెప్పి ఇంక వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళందరూ అసలేందిది నాకు చాలా విచిత్రంగా ఉందని చెప్పి ఇంక వాళ్ళందరూ కళ్ళల్లో మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేను దీని గురించి బాగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇంక అలాగే అసలు ఇదంతా ఏందో కనుక్కుందాం అని చెప్పి నేను లోపలికెళ్ళి ఎలుగుతాను. మీ అమ్మ జాగ్రత్త. అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఆ పిల్లల కోసం నువ్వు కూడా జాగ్రత్త ఉండు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకా అలాగే ఈళ్ళొక కంటైనర్ లోపలికెళ్తారు. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంటది. ఆ కంటైనర్ లోపల పిల్లలు ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగుంటారు. కానీ నేను చూస్తుంటే ఈ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు, "ఏ వెల్కమ్ మన కొత్తోళ్ళొచ్చారు అక్క అక్క" అని చెప్పి కాస్త పెద్దోళ్ళు ఉంటారు, కాస్త చిన్నోళ్ళు ఉంటారు. "ఓహ్! మీరు ఇక్కడికొచ్చారా? ఏ మీరు బాగున్నారు" అని చెప్పి మాట్లాడుతూ అయినా మీ పేరేంటి అని చెప్పి అలా మాట్లాడుతుంటే ఈళ్ళేంది బానే ఉన్నట్టుంది. ఇది మరీ అంత చెడ్డగా ఉన్నట్టు లేదని చెప్పి చెప్తా ఉంటే నీకు వచ్చి సంథింగ్ చెప్పని చెప్తుంటాడు. చెప్పిన వెంటనే మర్చిపోతుంది. నా కొడకా రేయ్ అసలు ఏమన్నా అర్థం అవుతుందా? ఇక కల్చరా రే నువ్వు మీరాని కూడా ఇక్కడ తీసుకొనొచ్చావు. అయినా మీరాని ఇంత దూరం ఎందుకు తీసుకొనొచ్చావు? ముందే దాన్ని కాపాడని చెప్పి అనుకున్నాం. సరే ఇప్పుడు మనం ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సరే మనం మీరాని కాపాడేదని తెలుసు. కానీ ఇలా చేయాలని చెప్పి నాకు తెలీదని చెప్తే నాకు తెలుసు. నీకు మీరా అంటే ఇష్టం అని నాకు తెలుసు. కానీ మనం 2 ప్లాన్స్ కట్టుకున్నాం. ఒకటి మన మీరా కోసం, ఒకటి మన ప్యాషన్ కోసం. అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది. మీరాకి ఇలా అంత దూరం తీసుకురాకుండా చెప్తే, ఆ కాడస్‌లో ఎవరున్నా మనోడు చూసేస్తుంటాడు మన జాక్ గాడు. తన దగ్గర చూస్తుంటే వీళ్ళందరూ ఆడుకుంటా ఉంటది. మీరా అయితే ఇదంతా ఏంది విచిత్రంగా గేమ్ ఆడుతున్నారు. కొత్త గేమ్ ఆడుతున్నారా మీరు అని చెప్పి అడిగితే, ఆహా! మేము జడ్జిమెంట్ చేస్తున్నాం. అలాగే కాక్రోచెస్ కాళ్ళు చేతులు ఇరగ్గొట్టేసి దాంట్లో ఆడుకుంటా ఉంటాడు. తను చూసుకుంటే తిను భయపడిపోతా ఉంటది. ఎందుకు చేస్తున్నావు అని చెప్పి, మీరు కూడా చేయొచ్చు అలాగా. మేము చూసిన వన్ అలా మేము చేయమంటే మీరు పిల్లలా లేకపోతే రాక్షసులరా అని చెప్పి చూస్తుంటే, ఓహ్! నువ్వు చూస్తుంటే కావాలంటే నీకు అక్కడ నేను తినిపిస్తాను. అది చాలా యమ్మీగా ఉంటాయని చెప్పి ఇలా కాక్రోచ్ తినిపించడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే అక్కడి నుంచి మనం జడ్జిమెంట్ చేయొచ్చు. ఇది ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పి అలా కాక్రోచ్‌ని చెప్పి తినేదానికి దాని నోట్లో కుక్కాలని చెప్పి ట్రై చేస్తా ఉంటే ఆ కాక్రోచ్ హాఫ్ బాడీని ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అక్కడికెళ్తే ఎవరో ఉంటారు. ఇదేంది ఇది క్రాస్ కట్ చేసున్నాడు. వీడిని దింపండి అని చెప్పి వీడిని దింపేసుంటే ప్లీజ్ నన్ను కాపాడండి. నేను ఇక్కడి నుంచి ఎళ్ళాలి. వెంటనే తొందరగా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ అదే ఇందాక సీన్ లాగే దాన్ని తినిపించా అని చెప్పి ట్రై చేస్తుంది. ప్లీజ్ నన్ను ఎవడో ఒకడు కాపాడని చెప్తే అప్పుడే తన మొహం మీద ఒక దెబ్బ పడి ఉంటది. అదెవరు కాదు మన జాగరుడు. ఇక్కడ చూస్తుంటే జాగరుడు అయితే గమ్మున కొట్టేస్తుంటే తను చాలా ఫాస్ట్‌గా వెళ్తాను కాపాడని చెప్పి ఫస్ట్ మనం వెళ్దాం పద అని చెప్పి వెళ్తుంటే వాళ్ళు చాలా క్రీపీగా ఉన్నారు. అసలు కల్తీది అని చెప్పి వీళ్ళందరూ వీళ్ళందరిని సేవ్ చేయని చెప్పి ఏదో గాడ్ డాగ్‌ని కాపాడని చెప్పి చెప్తా ఉంటే అసలు ఇక్కడేం చేస్తుంది? మనం వెళ్ళం పదని చెప్తుంటే నాకేం అర్థం కాలేదు. అంటే విచిత్రంగా చెప్తే బెల్ సౌండ్‌కి అందరూ గాడ్ డాగ్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి వీళ్ళందరూ అదే దాన్ని లైక్ ఒక క్రీబ్‌లా చేస్తుంటారు. అలా ఎదుర్కొన్న కుక్క బొమ్మకి ఇలా చేస్తా ఉంటారు. అప్పుడే కుక్కలనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కుక్క
వచ్చి పోస్తా ఉంటే వీళ్ళందరూ దాన్ని చూసి దానికి వీళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటారు. దాన్ని చూసి పీచుగాడు ఇదేందిరా ఇది ఇట్టుందని చెప్పి మమ్మల్ని కాపాడేదానికి వచ్చేసాడు దేవుడు. ఖచ్చితంగా తొందరలో ఈ ప్రపంచాన్ని ఎండవబోతుంది. మమ్మల్ని కాపాడతాడు మాకు తెలుసు అని చెప్పి ఇక్కడ గాడ్ డాగ్ మాకు కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ నా కొడుకుని కూడా కాపాడు అని చెప్పి చెప్తుంటే ఏంది ఇలాంటి పిచ్చోళ్ళు అయిపోయాడని చెప్పి చెప్తుంటే నేను టీచర్ని పిలుస్తా ఓకేనా. అప్పుడే జాక్ గడు వాళ్ళని పిలిచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగా వాళ్ళందరూ పట్టుకుని పడిగిస్తూ ఉంటే ఏంది హ్యూమన్స్ ఏంటి డాగ్స్ ప్రే చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. మీ అమ్మ అసలు ఇక్కడ ఎలా ఇరుక్కోండి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. మీ అమ్మ వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ ఇరుక్కుపోతున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయినా దీని నుంచి మీకు ఏమైనా ఆధారాలు దొరికా వీళ్ళు పట్టించాలంటే దొరికి మాకు ఒక జర్నలిస్ట్ దొరికాడు. వాళ్ళు జర్నలిస్ట్ ఇక్కడ వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే మనం కట్టపడేసి అందరికీ పెట్టారని చెప్తుంటే సరే అయితే మన దేవుని ఎలా పూజిస్తున్నారని చెప్పి ఇలాంటి ఒక విచిత్రమైన కల్తీలాగా నన్ను ఇలా కట్టిపెట్టేసి ఇవన్నీ ఇలా చేశారని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా జర్నలిస్ట్ దగ్గర తీసుకుమని చెప్తుంటే సరే అలా అని చెప్తుంటే ఆ జర్నలిస్ట్ గారు దీన్ని చూసుకొని భయపడిపోయి ఉంటాడు. ఏమైందని చెప్తే రే నా కొడక లీడర్ని తీసుకుని వచ్చారు కదా కల్తీ రీల్ అని చెప్తుంది. పిల్లలారా వెల్కమ్ టు మై ట్రిప్ అని చెప్తుంటారు. ఇంకా నుంచి మీరు అన్నది అంటే ఎవరు పరిగెట్టుకుని వెళ్ళిపోతారు అన్న యాడకన్నా చెప్తుంది. ఇక్కడ నుంచి మీరు ఎక్స్చేక్ అవ్వలేకపోతున్నారు అయినా నా పిల్లలు మీరన్నా బాగా నచ్చారని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ నేను చూస్తుంటే మంచి క్షమించండి మీకేం తెలుసు రాడు వాళ్ళు తప్పించుకున్నారు నేను ప్లాన్ చేసాను తెలుసా పిల్లలు చాలా బాగున్నాడు ఆయన నేను చాలా కష్టపడి ఈ కలిసి రన్ చేస్తున్నాను. సారీ సార్ అని చెప్తుంటే సరే అయితే అంటే మన వాళ్ళందరినీ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను రేపు అని చెప్పి చెప్తుంటాడు. అలాగా వీళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇంకా మీరా ఇంకా జాక్ వాళ్ళ అమ్మ వచ్చేసేసి అదే మన జోహాన్ వాళ్ళ అమ్మ ఇక్కడ చూస్తుంటే వాళ్ళ అమ్మ పోయి నేను కాపాడని చెప్పి ట్రై చేసింది. జోహాన్ బయటికి రా మనం వెళ్ళిపోదాం అలాగే నీ గురించి నాకు అర్థమైంది ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం నేను అర్థం కాపాడతాను చెప్పి తను చెప్తుంటే మన వాళ్ళకి కళ్ళు కనపడు కాబట్టి లీడర్ దగ్గరికి పోయి చేస్తుంటుంది అదంతా. ఇంకా దాన్ని చూసి ఏమన్నా చూస్తుంటే మన చిన్న పాస్ట్ చూపిస్తుంటాడు. జాకుడు పంచెస్ ట్రై చేస్తుంటే అవే పంచెస్ మనోడు పోయి పిల్లల మీద యూజ్ చేసేస్తుంటాడు మన జోహాన్ మీద. అలా చేసేసారు కదా వాళ్ళ అమ్మకి కన్వెన్స్ చేసి ఉంటాడు. ఇంకో వాళ్ళ అమ్మ దానివల్ల వాళ్ళు చేప అనేది మూసేసి వస్తుందని చెప్పి మనోడికి ఇలా ఏం చేయబాక ఎప్పుడు కొట్లాటలకి వెళ్ళబాక అని చెప్పి చెప్తూ ఉంటుంది. అలా వాడు ఒకరోజు కొట్టించుకొని ఇంటికి వచ్చేసారు కదా వాళ్ళ అమ్మ చూస్తుంటుంది వీడు చాలా మారిపోయాడు అంటే వీడు చాలా వాడు బుల్లి అవుతుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి అదంటే పోయి ప్రీచికి అదే ఆ లీడర్ గారు చెప్పుంటే ఆ లీడర్ గారు సరే అయితే నేను కొత్త కల్తని క్రియేట్ చేస్తున్నాను అది ఒక చర్చ్ దాన్ని కల్తని ఎప్పుడు చర్చ్ అని చెప్పి చెప్పుంటారు. ఇంకా అక్కడ పోయి మనం అందరూ మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాం అందరం కలిసి అని చెప్పి తను అది చెప్పుంటాడు. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా జాయిన్ అయిపోయి ఉంటుంది. ఇంకా అందరూ వెల్కమ్ అయిపోయి ఉంటారు. అక్కడ పండిస్తున్న పొలాలు చెట్లతోనే ఇలాంటి దాన్ని డ్రగ్స్ టైప్ ఇది ఒక డ్రగ్ డీలర్ లీడర్ కాదు బొంగు కాదు ఇది ఒక డ్రగ్స్తో పిల్లలని దేవుడిని సాక్షాత్ కనపడుతుంది మా దేవుడు కనపడుతుందని చెప్పి అందరూ అనుకుంటాడు. ఆ దేవుడు ఎవరో కాదు ఆ కుక్క. ఇంకా మీ అందరు దేవుడు కనపడ్డాడు మీ అందరూ దేవుడు మేము ఒప్పుకున్నారని చెప్పి చెప్తుంది. అది ఒక కుక్క సెలని దేవుడు అనుకుంటున్నాడు. ఇంకా పొగ లేదంటే దేవుడు కనపడ్డాడు అనుకుంటారు. ఇక్కడ చూస్తుంటే నా కళ్ళు కనపడవు లేదు మనం వాళ్ళు వెళ్ళాలి మనం చూసిన మంచి మనం అని చెప్పి వాళ్ళమ్మ చెప్తుంటుంది. ఇంకా దాన్ని చేసి మనోడు మాస్టర్ ప్లాన్ చేస్తుంటాడు. అలాగా ఈ జోహన్ గారిని ఇక్కడ పండించేసి జోహన్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అలాగే తను చాలా వరకు వాళ్ళ అమ్మ కూడా కొట్టించుకుని ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మకి నేను ఎవడో మర్చిపోయేలా చేసి ఆ డ్రగ్స్ వల్ల అలా చేశాను దానివల్ల తను నేను లీడర్ అని చెప్పి గుర్తులేదు వాళ్ళ అమ్మకి అలాగా నేను అలా చేశాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళ అమ్మ కూడా చాలా ఎక్స్ట్రీమ్ డ్రగ్స్కి రెట్ అయిపోయింది ఆ డ్రగ్స్ కోసం. అప్పుడు నేను తన్ని నార్మల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకురామని చెప్పి ఉంటాడు. అలాగా జోహాన్తో వచ్చుంటే చాలా హ్యాపీగా ఉండేది. కానీ తను వస్తూ వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడు. తనని చంపేయండి తను ఒక విచ్ అని చెప్పి తను కట్టిపడేసి ఉండదు. అసలు ఏంటిది ప్లీజ్ అని చెప్పి మాట్లాడుతుంటే నేను దీనికి లీడర్ని రేపు అందరు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే డ్యామ్ ఇడేంద్రుడు ఇంకా కష్టమని తీసుకుని వస్తున్నానని చెప్పి అనుకుంటారు. మేము వచ్చేస్తాం అని చెప్పి చెప్తుంటే అక్కడ వచ్చింది ఎవరో కాదు మీరా చూసిన వెంటనే వావ్ స్మాష్ అని చెప్పేసి తను రెడీ అవుతా ఉంటాడు. మీరా అని చూసిన వెంటనే సరే రానిలే అది కూడా అని చెప్పి తీసుకుని వచ్చి ఉంటాడు. తనని కాబట్టి దానికి ఇన్ని స్కామ్లు కొట్టుంటాడు. వాళ్ళందరూ ఇదంతా చూస్తుంటే ఇదంతా నేను చేస్తున్నట్టుగా చేశాడు అంటే చెప్పంటే దగ్గరగా తను వాళ్ళ బ్రెయిన్స్ అన్నింటిని వాష్ చేసేసి వాళ్ళు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటాడు. లైక్ దీని ఒక మైండ్ రీడర్ లాగా అదే మైండ్ మ్యానిపులేటర్ లాగా చేస్తూ ఉంటాడు. అలాగా దీని ప్రతి ఒక్కటి ముందు నుంచి ప్లాన్ చేసి ఉంటాడు. కానీ ఇలా జర్నలిస్ట్ కానీ విడిపిస్తారని చెప్పి నేను అసలు అనుకోలేదని చెప్పి తను అనుకుంటాను ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా సరే అయితే మీ అందరూ నాకే పని చేయని చెప్పి మీరైనా ఎక్కడికో లాక్కుని వెళ్తూ ఉంటాడు. జాకెట్కి అయితే నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంటే జాకెట్ దొరికిన ప్రతి ఒక్కరిని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంది దాంట్లో జోహన్ కూడా చూస్తూ ఉంటాడు. మీరాకు వస్తుందా నేను చెల్లిపోతుందని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తన నెత్తలో కట్టిపెట్టి అందరూ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి అందరూ రాళ్ళు విసరండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని చూసుకుంటే ఇంకా అందరూ పాపిని శిక్షించండి అని చెప్పి ఇంకా అందరూ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ అని చెప్పి ఇంకా అలాగా అందరూ రాళ్ళు తీసుకుని విసురుతూ ఉంటాడు. మా అమ్మని కూడా నేను కోల్పోతానే అని చెప్పి నాకు భయం వేస్తుందని చెప్పి మొన్న బాధపడుతుంటాడు. జాగ్రత్త పడిపోయి ఉంటాడు. మీరా నన్ను కోల్పోతాను లేదు మా అమ్మని ఇది కాదు అని చెప్పి తను నన్ను చంపేయండి అని చెప్పి చెప్తుంటే సారీ జోహాన్ అని చెప్పి తను చెప్తుంటే అప్పుడే తన మీద ఒక
రాక్ కూడా పడిపోయి ఉంటది. దాన్ని చూసి వెంటనే మనోడికి ఏం అర్థం కావట్లేదు. ఒక్క సెకను వాళ్ళ అమ్మ మెమరీస్ మొత్తం తన ఫ్లాష్ అవుతుంది. చాలా రాక్స్ అనేవి వాడి మీదకి వస్తా ఉంటే అప్పుడే అందరూ చూసి షాక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే మనోడు జోహాన్ మీరు అదే జాక్ గారి టెక్నిక్‌ని కాపీ చేసేసి ఉంటాడు. తను ఎలా చేసావు అంత ఎక్కువ వెళ్ళలేదు క్రేజీగా అని చెప్తుంటే తను ఒక ఆ రాక్స్ అన్నిటిని తను ఒక్కడే ఆపేసి ఉంటాడు. దాన్ని చూసి వెంటనే ఈడు ఇట్లా చేసాడు రాక్స్ అన్నిటిని తన చేతులతోనే నన్ను డిఫెండ్ చేసాడు. ఇదంతా నా బాక్సింగ్ టెక్నిక్. దీన్ని నన్ను చూసి కాపీ అయినట్టున్నాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. తను మొత్తం తన బాక్సింగ్ టెక్నిక్ మొత్తాన్ని ఒకసారికి యూజ్ చేసి ఉంటాడు. ఒకేసారి దాన్ని చూసిన వెంటనే తను అలా చేద్దాం చూసిన వెంటనే తనలో ఒక కాపీ టెక్నిక్ ఉందని చెప్పి అనుకుని ఉంటాడు. తను కూడా చెప్తూ ఉంటాడు మనం డిఫెండ్ చేసుకోవాలి. మనం ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మనల్ని నమ్మిన వాళ్ళని కూడా అని చెప్పి మన జాకెట్ ఇచ్చిన మోటివేషన్ వల్లే అది చేస్తుంటాడు. అలా తను వచ్చిన ప్రతి ఒక్క రాక్‌ని చూసి తను రిలీజ్ అయ్యి మొత్తం కొట్టుంటాడు. ఫస్ట్ మనం మీరాని కాపాడాలని చెప్పి ఇంకా అందరూ రెడీ అవుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ అమ్మని కాపాడేసి ఒక చోట పెట్టి ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ దొరికిన పెట్టుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే ఫస్ట్ మ్యాన్‌ని చంపేస్తుంటే మన జాకెట్ స్పీడ్‌గా వెళ్ళిపోయి ఉంటాడు. అదే మన జోహాన్ గాడైతే చాలా ఫాస్ట్ అయిపోయి ఉంటాడు. అలాగా తన కాపీయింగ్ టెక్నిక్‌తో దొరికిన ప్రతి ఒక్కరిని ఏసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా అక్కడ చూస్తుంటే తలుపు తీసి చూస్తుంటే ఎదురుగా కుక్కలు. దానికి ముందు ఒకడు చూసి ఉంటే చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే బూస్కాన్ పార్క్‌లో ఏం జరిగిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగింది. మనోడు పోయి నువ్వు నా చెత్త నా కొడకా అని చెప్పి మన మీదకి వెళ్తా ఉంటే ఇప్పుడు మన జాక్ గమ్మున అని చెప్పి మన జాక్‌ని లాగేసి ఉంటాడు. ఒక్క లేకుంటే కుక్క మనల్ని తినేసి ఉన్నది. నువ్వేం చేయలేవు అని చెప్పి చెప్తూ ఇంకా అక్కడ చూస్తుంటే కుక్కలకి మీట్ కూడా ఏసేసి దాన్ని కామ్ చేసి పెట్టుంటాడు. ఇంకా అలాగే మీ అందరి ముందే తింటే నేను ఆడుకోబోతున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి మనకు చాలా కోపం వేస్తుంటది. తన కాళ్ళు కడుగుతా ఉంటే ఏ చెత్తదానా అని చెప్పి తను కొడతా ఉంటాడు. ఇంక దాన్ని చూసి వెంటనే ఈడికి ట్రిగ్గర్ అయిపోయి స్పీడ్‌గా వెళ్ళిపోతుంటారు ఇద్దరు. చూసి రాబాకని అని చెప్తుంటాడు. ఎందుకంటే కుక్కలని వస్తుంటాయి. అప్పుడే వీళ్ళందరూ కుక్కలందరూ కామ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకొక లిక్విడ్ స్మెల్ వస్తుంది. గుడ్ బాయ్స్ అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడు చూస్తుంటే జోహాన్ నువ్వు బానే ఉన్నావు కదా అని చెప్పి చెప్తుంటే నువ్వెలా బయటకొచ్చావు అని చెప్తే అది కూడా వాళ్ళందరిని కొట్టిపడేసి మరి బయటకొచ్చింది ఆ పాప. ఇక్కడ చూస్తుంటే యూ బ్లైండ్ బిచ్ నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు చెత్తదానా నేను ఇంటికి వచ్చాను చెప్తే నేను నా కొడుకుని కాపాడడానికి వచ్చాను అని చెప్తుంటే వెళ్ళండి అందరూ వాళ్ళ మీద అటాక్ చేయండి అని చెప్పి కుక్కలకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. తన దగ్గర ఉన్న బకెట్‌తో ఆ కుక్కని చేస్తుంటే మీరా దాన్ని దోసిపడేసి ఉంటది. తను చూసిన వెంటనే కుక్కల మీదకి మొత్తం మీట్ అంతా ఏసేసి ఉంటది. తర్వాత ఆ లిక్విడ్ అనేది సేమ్ అది మన లీడర్ కల్తీ రియల్ మీదకి ఏసేసి ఉంటది. ఇంకా నువ్వు నేను ఆఫరింగ్ ఇస్తున్నానని చెప్పి చెప్పేసారు కదా! ఇంకా నీ కుక్కలన్నీ వాడి మీదకి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాయి. ఇంకా ఆ నైట్ మొత్తం అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటది. ఇలా కల్తీ జరుగుతుందని చెప్పి ఆ జర్నలిస్ట్ గాడు వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మొత్తం చెప్పేసి ఉంటాడు. ఇంకా అలాగా పోలీసులు అందరూ వచ్చేసి మనల్ని కాపాడేసి ఉంటాడు. ప్లస్ ఏంటంటే అదేదో ఒక మట్టి పదార్థం అది చాలా కొత్త మొక్కిది. దానివల్ల పాయిజన్ అనేది జరుగుతుండు. తన బ్రెయిన్ అనేది విచిత్రంగా మారుతుంది. కమ్యూనిస్ట్ పెట్టేప్పటికి ఇలాగా జోహాన్ ఒక్కడే ఒంటరోడైపోయి ఉంటాడు. ఏంటంటే వాళ్ళ అమ్మని ఎవరో తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటంటే హెల్త్ సెంటర్‌కి ఇంకా అక్కడ ఆ రోజు నుంచి నేను పిటేకుడు కోల్పోయాను. నన్నేం పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత చూపిస్తా ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత ఒక బాక్సింగ్ క్లిప్‌లో చూస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మన జాకిర్ అయితే తన బాక్సింగ్ ప్రొఫెషనల్‌షిప్స్ అనేది చాలా పెంచేసుకొని ఉంటాడు. తన టైల్ కూడా చాలా ఎక్కువైపోయి ఉంటది. తను టాప్ నాచ్ అయిపోయి ఉంటాడు. తన రికార్డ్స్ అనేవి ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయపోయి ఉంటారు. కానీ అక్కడికి జోహాన్ సిహోన్ వచ్చుంటాడు. దాన్ని చూసి వెంటనే మనోడు షాక్ అయిపోయి ఉంటాడు. "నువ్వు ఇక్కడికి చాలా రోజుల్లో కనపడుతున్నావు. ఇతనితో నేను చాలా సంవత్సరాలతో ఫైట్ చేయబోతున్నాను. తను ఎంత ఇంప్రూవ్ అయ్యి ఉంటాడని చెప్పి ఫైట్ చేద్దామని చెప్పి కూడా మన జాక్ కూడా రెడీ అవుతా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే మన మీరా కూడా జాక్ గాడు చాలా రోజుల తర్వాత వచ్చాడని చెప్పి మన మీరా గాడు అది కూడా ఇతను ప్రామిస్ అనేది పెట్టుకొని ఉంటాడు. తన గ్లౌస్‌లో కూడా ఉంటది. ఇంక నేను ఎప్పుడు ఈ పాటికి అసలు ఓడిపోను. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ చాలా పవర్‌ఫుల్‌గానే ఫైట్ చేస్తుంటాడు. తన టెక్నిక్స్ అనేవి చాలా మంది తన దగ్గర కాపీ టెక్నిక్స్ ఉన్నాయి సగల. తను చాలా బాక్స్‌ని కాపీ చేస్తుంటాడు. చూసావా దాచేసాను నీకన్నా ఇప్పుడు స్ట్రాంగ్ అయితే నువ్వు నాకు తెలుసు నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి ఇక్కడ చూస్తే ఔటర్‌లో జాక్ గాడు డాక్ చేసేసాడు. తన స్కిల్స్ అనేవి చాలా పవర్‌ఫుల్ ఉంటది. తన టైటిల్ అనేది ఎవడు ఊహించలేడు రేపు చెప్తుంటే సరే రా జోహాన్ నా దగ్గర ఫైట్ చేస్తాను నేను చూస్తుంటే నువ్వు దాచేసావా అయితే నేను ఇంకా అయితే నేను ఇంప్రూవ్ చేస్తా అని చెప్పి చెప్తూ తనని కొడదామని చెప్పి అలాగే నేను ఇక్కడ ఏం చేయాలని చెప్పి చెప్తుంటాడు. జోహాన్ గాడు వచ్చేసాడు. చాలా హ్యాపీగా ఉందని చెప్తుంటే నేను గెలవబోతున్నానని చెప్పి చెప్తూ ఉంటది. తను కూడా చూసేస్తుంది అని చెప్పి తను చూస్తుంటే మనోడు కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. అక్కడ మన జోహాన్ గాడు అయితే తనపై నాట్ బ్యాడ్ నువ్వు ఫాస్టే కానీ ఇంకా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి. ఇవి నన్ను ఓడించాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్తుంటాడు. అక్కడ చూస్తుంటే తనేం పట్టించుకోవట్లేదు. తనపై చేయిస్తుంటాడు. సేమ్ అలాగే చిన్నప్పుడు తను బుల్లీ అవుతున్నప్పుడు మన దగ్గర ఇచ్చుంటే ఇప్పుడు ఎలా ఇచ్చుంటారు. కానీ అది ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటది. బట్ మనం చూస్తుంటే నేను గెలిచేసానని చెప్పి హ్యాపీనెస్‌లో మనోడు ఉంటాడు. అలాగా విక్టరీ మన జోహాన్ గాడికి వచ్చి ఉంటది. మన మీరాపై నేను కనిపెట్టేసాను. ఏ జోహాన్ అని చెప్పి మనోడి దగ్గరికి వెళ్తూ ఉంటది. కానీ మన జోహాన్ గాడైతే ఏం పట్టించుకోడు. సారీ మీరా నువ్వు నేను ఇంటికెళ్ళాలి. నేను పట్టించుకోను. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. నాకున్నదల్లా ఒకే ఒక కుక్క. ఇదే నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తుంటది. తనైతే మన దగ్గర అప్పటి నుంచి తను బాక్సింగ్ అనే ప్రాక్టీస్ అనేది ఆపేసుకుంటాడు. ఆ రోజు నుంచి
ఇంకా మన స్టోరీ మొత్తం మనకు తెలిసిందే. ఇంకా అలాగా తను కాలేజ్‌కి వచ్చి ఉంటాడు స్కూల్‌కి. ఇంక తను ఒక గ్యాంగ్‌స్టర్‌గా మారి తన బాక్సింగ్ టెక్నిక్స్‌తో అందరిని ఓడిస్తూ, బెదిరిస్తూ వచ్చుంటాడు. ఇంక మన హీరో కూడా మనల్ని కాస్త లైట్ హేట్ హేట్ చేస్తూ ఉంటది. ఎందుకంటే మనోడికి అసలేం గోల్ ఉండదు. ఆ గోల్ మీద అసలు ఫోకసే చేయట్లేదు. తన ఇష్టం వచ్చినట్టు తను చేసుకుంటా ఉండేసరికలా ఇంకా జాక్ అయితే చాలా విషయంగా మారిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత మనకు తెలిసిన విషయమే కదా! కాలేజ్‌లో ఫస్ట్ డేనే మన డానియల్‌తో ఫైట్ జరుగుతుంది. అలాగా మళ్ళీ తిరిగొచ్చేసి తను మళ్ళీ తన ప్రాక్టీస్ స్టార్ట్ చేయని ఎందుకంటే లోగన్ లీగాడు అని ఒక మాస్టర్ వచ్చుంటారు కాబట్టి క్లాస్‌కి. ఇంక చూస్తుంటే ఇలా జరిగిందా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా మీరా కూడా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మన జాక్ గాడికైతే ఒక గోల్ ఉంది. ఇంక మీరా చేతిలో అది ఇంకా ఉంటది. అలా మన జాక్ గాడు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఏంటంటే తొందరగా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి ఇంక మన లోగన్ లీగాడు అలాంటోడు ఎవడు మీరాని ఏం చేయకూడదని చెప్పి ఇంక మనోడు కూడా చాలా స్ట్రాంగ్ అవుతా ఉంటాడు. అలా తను బాక్సింగ్ టెక్నిక్స్ చేస్తూ కాస్త ఫాస్ట్ అవ్వాలని చెప్పి చేస్తుంటాడు. ఇంకొంచెం బ్రేక్ తీసుకొని చెప్తుంటే చూసి మన డానియల్ గాడు వచ్చాడు. డానియల్ గాడు వస్తుంటే జాక్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాను. నువ్వు కూడా ట్రైనింగ్‌కి వచ్చాను చెప్తే నేను కాస్త బిజీగా ఉన్నాను. ఇన్ని నేను చాలా సార్లు కొట్టాను. నాకు చాలా బాధపడుతున్నాను అంతే. జాక్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా వర్కౌట్‌కి వచ్చంటే వాస్కో మ్యాన్ వచ్చని చెప్తుంటే ఏం చేస్తున్నావు అని చెప్తుంటే ఏం లేదు మేము కాస్త వర్కౌట్‌కి వచ్చని చెప్పి సరే మేము వెళ్తాం అని చెప్పి చెప్తా ఉంటాడు. వాస్కో ఆగు నేను కూడా వస్తాను అని చెప్పి చెప్తా ఉంటే మనోడు డానియల్ గాడు ఒకసారి ఆగి తను కొట్టిన పంచెస్‌ని ఒకసారి ట్రై చేయని చెప్పి తను పరిగెత్తుతుంటే అది చేసుంటాడు. దాన్ని మనోడు జాక్ కూడా చూస్తాడు. అచ్చం జోహాన్ లాగే చేసాడు. ఇదేంది ఇది నాకేం అర్థం కావట్లేదు. తన కాపీస్‌ని చేయగల అచ్చం జోహాన్ లాగే తను కాపీకి ఎట్లాంటోడు అని చెప్పి చెప్తున్నాడు. అచ్చం జోహాన్ లాగే అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే కటింగ్ కోసం అని చెప్పి మన జాక్ ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులు కటింగ్ కోసం వచ్చావు నా దగ్గరికి. ఏమి ఎలా ఉన్నావు? నీకు జోహాన్ కనపడ్డాడా? జోహాన్ సంవత్సరాలు అయిపోయింది నేను చూసి. జోహాన్ మీద నేను మిస్సింగ్ రిపోర్ట్స్ కూడా రాపిచ్చాను. జోహాన్ ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నది నాకు కావాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ అది జాకెట్ కాదు. అది మన జోహాన్ గాడే. జోహాన్ వాళ్ళ అమ్మ దగ్గరికొచ్చేసి తనకి ఒక 10,000 చెక్ అనేది రాసిచ్చేసి మరి వెళ్ళిపోయి అంటారు. ప్లస్ తనెళ్తూ ఇంక నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకా వెళ్దాం పదా నీకు నథింగ్ నేను చూసినాక ఇంకేం లేదని చెప్పి తన దగ్గర ఒక గాడ్ డాగ్ అనే ఒక క్రూ కూడా ఉంటది. అదే ఒక 4 మేజర్ క్రూస్‌లో ఒకటి. ఇంకా అలాగే గన్‌గాడి స్పాట్ అనేది తీసేసుకుంటా అని చెప్పి కూడా ఓనర్ చెప్తుంటాడు. అయితే నువ్వు ఇంకా ట్రైన్ చేయాలి. ఇంకా నువ్వు దేనికి పనికిరాదు. ఇంకా నువ్వు చాలా చాలా పవర్‌ఫుల్‌గా మారాలి. అప్పుడే నువ్వు నన్ను డిఫీట్ చేసి నా స్పాట్ అనేది తీసుకోగలవు అని చెప్పి చెప్తుంటాడు. ఇంక మన 4 మేజర్ క్రూస్ నేనేం చేద్దాం. నువ్వు గాడ్ డాగ్ హెడ్ అయిన జోహాన్ అని చూపిస్తూ ఇంకా మన జోహాన్ గడు తను ఒంటరిగా తన బాధకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా చూస్తుంటే మన పాప అయితే వల్ల మొన్న దగ్గర ట్రీ బాడీస్ ఉన్నట్టు అది క్రీపీ లేడీ దగ్గర ఇనుంటది. అదే మన డానియల్ దగ్గర ట్రీ బాడీస్ ఉన్నాయని చెప్పి ఇంకా అసలు ట్రీ బాడీస్ అంటే ఏంది? అసలు నాలాగేనా అని చెప్పి తను షాక్ అవుతుంది. అలాగా ఆర్క్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం పిక్నిక్ ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మన డానియల్ గాడు చాలా గుర్తు చేసుకున్నాడని చెప్పి అమ్మాయిలందరూ చూస్తూ ఉంటారు స్టార్టింగే. డానియల్ గాడు ఏంటంటే ఒకప్పుడు పాస్ట్‌లో ఉన్నప్పుడు ఈ పార్క్ వచ్చుంటాడు. కానీ అప్పుడు వచ్చినప్పుడు చాలా సేపు 2 అవర్స్ వరకు లైన్‌లో నిలబడితే మన లోగన్ లీగాడు అయితే దొబ్బేసి ఉంటాడు ఆ ప్లేస్‌ని. అలా ఈసారి కాకూడదని చెప్పి అనుకుంటే డానియల్ ఏం లాగ్ చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంటే ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే డానియల్ పద మనం వెళ్దాం అని చెప్తుంటే నా కొడుకా లాగ్ చేసిన సావకొడతా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగా వాళ్ళు పిక్నిక్‌ని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకోళ్ళందరూ వెళ్దాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంకా డానియల్ కూడా ఓకే సారీ ఇంక వస్తున్నా అని చెప్పి తను కూడా అలా వస్తూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే మోడల్స్ చాలా వరకు స్కూల్స్ నుంచి కూడా చాలా మంది వచ్చుంటారు. చూస్తుంటే మోడల్స్‌గా చాలా బాగుంటారు. ఇక్కడ చూస్తుంటే అందరూ అమ్మాయిలు నిన్నే చూస్తున్నారు అనుకుంటే కాదు మన డానియల్ గారిని ఇలానే చూస్తున్నారు. సరే పోదాం పా జిహో అని చెప్పి వీళ్ళు ఇంకా అంటున్నారు. సరే అని చెప్పి చెప్తుంటే డానియల్ ఇదేంటిది ఇట్టున్నా అని చెప్తుంటే మన వాస్ గురించి తెలిసిన విషయం కదా ఎట్లున్న పిల్లోడు యాషలు వేస్తూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చి మన జేక్ గారిని ఫోటో తీయమని చెప్పి నేను చాలా రోజుల దగ్గరికి వచ్చాను చాలా బాగుందని చెప్పి అక్కడ అరుస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే మనోడందరూ చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఈటెల్ నేను ఇలా చేయబాక అని చెప్పి అరుస్తూ కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఈడెంటి ఎట్టున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ వాళ్ళ ట్రిప్స్ చేసుకుని చెప్పి వాళ్ళు కూడా లేస్తుంటే నువ్వు చాలా బాగున్నా అని చెప్పి అందరిని కిండల్ చేస్తూ ఉంటాడు. ఇంకా డానియల్ గాడు అయితే అదే సంథింగ్ మన అలాంటిది నాకు తెలియదు. దాన్ని చూసి డానియల్ మీద పడాలని చెప్పి తన ప్లాన్ వేస్తూ ఉంటుంది. అప్పుడే మన జాక్ కూడా చూసి ఆపేసి ఉంటాడు జోయిని. ఇంకా మన దాన్ని చూసి మన జాక్ ఇద్దరు జేజేకే రిఫరెన్స్ లాగా ఇద్దరు వాళ్ళు టెక్నిక్ యూస్ చేసుకుంటూ ఉంటాడు. దాన్ని అదైతే కామెడీగా బాగానే ఉంటుంది. ఇంకా మనం చేస్తా ఉంటే మన వాస్గాడు అయితే వార్నింగ్ వచ్చేస్తున్నట్టు ఎదురు విచిత్రంగా అని చెప్పి చెప్తూ ఉంటుంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ అమ్మాయిని చూసి మన జోయి ఇంకా మీరాని చూసి ఇంకా అందరూ వాళ్ళు తప్పుతూ ఉంటారు. ఇంకా తను చూస్తుంటే మన జాక్‌ని ఇంకా అదే మన జేని ఇంకా జాక్‌ని చూస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఓ పాప కూడా ఈ పాప పేరు కొట్టపాప అని పెట్టేస్తలే ఏం కాదు. దానికన్నా చూసి మన డానియల్ గాని పడిపోయి తను సోమి తన పేరు సోమి ఓకేనా. ఇక చూస్తుంటే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కాదు కానీ తను ట్రై చేసాడని ఉంటాడు. తను చూసి వెంటనే అమ్మాయి ఎట్లా పడే అని చెప్పి తను ఒక ఫార్మర్ రెస్పెక్ట్ ఇక తను కూడా ఫార్మర్ తను
$42 పెట్టేసి ఒక అవుట్‌ఫిట్ కొనుంటాడు. ఆ అవుట్‌ఫిట్ కూడా కొనింది సోమి కోసమే. ఇంకా అలాగే తనకు పొటాటోస్‌ని ఇది చాలా బాగుంది అని చెప్పి చెప్తుంటే, "నా కొడకా పొటాటోస్ నేను తినను దొబ్బెర ఈడ నుంచి" అని చెప్పి తను చెప్తుంటాడు. "సోమి నేను వస్తాను. ఈరోజైతే నేను పడేస్తా" అని చెప్పి చెప్తా ఉంటది. కానీ అక్కడ చూస్తుంది సోమి మన డానీని గానే చూస్తుంది. సోమి మనల్ని చూస్తుందని చెప్పి అనుకుంటే కాదు. ఇప్పుడు తెలిసిన విషయమే కదా! అక్కడ చూస్తుంది వెనక నుంచి వాస్కో గాడు వామిటింగ్ చేసుకుంటా ఉంటాడు. తను చూస్తుంది ఈడేంది ఈడు ఇట్లుందంటే, "సారీ అన్న నాకేం పోయిందని" చెప్పి చెప్తా ఉంటే, అప్పుడు మన వాస్కో గాడు ఏం చేసుకుంటే బట్టలు పోయాయని చెప్పి చెప్తుంటే వాస్కో గాడు సారీ చెప్తుంటాడు. "ఏ పంక్ అసలు ఈ బట్టలు కాస్ట్ ఎంత నీకు తెలుసా? నువ్వు ఎవరి దగ్గర గెలుకున్నావు నీకు అర్థమవుతుందా" అని చెప్తుంటే, సారీ బ్రో" అని చెప్పి వెళ్ళిపోతుంటే, "ఎరా రే ఫైటింగ్ చేయాలనుకుంటున్నావా? పిల్ల హూక్స్‌లా కనపడుతుందా నీకు" అని చెప్పి చెప్తుంటే, "మనోడిని కొట్టేసేలాగా ఉందని" చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి వాడిని ఓహ్! 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 సారీ కానీ మళ్ళీ నీకు డబ్బులు ఇస్తా అని చెప్తుంది. దాన్ని పెట్టి కొట్టి పెట్టి దాచిపెట్టి అంటాడు. ఏంటి అంటాడు. సోమి నన్ను చూస్తా ఉంటది. బాగుంది సోమి అని చెప్తుంటే చూస్తే ఆడ సోమి ఉండదు. చూస్తుంటే మన జాక్ వచ్చుంటాడు. మన జెర్మీ కూడా వచ్చుంటాడు. జిమ్మి సారీ. గాడు వచ్చుంటాడు. చూసి వెంటనే వాస్కో గాడు వాడి ముందే వామిటింగ్ చేసుకుంటే, "అరే వాస్కో ఏం కాదు" అని చెప్పి తను చెప్తుంటాడు. వాడు వాడిని చూసి వెంటనే ఎలా ఫీల్ అవుతున్నాడంటే ఒక ఏనుగు తొ ఏనుగులాగా చూస్తా ఉంటాడు. "ఇదేంటి ఇది లబూనా" అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. చూస్తుంటే "ఎలా నా వాడినే ఉన్నావు" అని చెప్పి, "నేను చూసుకుంటాను ఆగు" అని చెప్పి మనోడి మీదకి ఎగస్ట్రా చేస్తుంటే, "నువ్వు బానే ఉన్నావు" అని చెప్తుంటే, నేను బానే ఉన్నాను" అని చెప్పి ఇంకా చెప్తుంది. ఇటెళ్ళి కూడా వాడిని చూస్తా ఉంటది. "ఓహ్! సోమి లేదా ఇక్కడ వెళ్ళిపోయింది." దీనికన్నా మన డాడీ గాని లైన్ ఏస్తుంది కాబట్టి ఇంకా అందరూ వాళ్ళ బేస్‌కి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటారు. ఇంక సోమి గాడు ఎటైనా డాడీ గాని పడేసి తన ప్రిట్టి ఫేస్ ఉంటదని చెప్పి ఇక్కడ చూస్తే జీహో గాడైతే అందరూ అమ్మాయిలని దీన్నే చూసా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ ఈడిని చూడట్లేదు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ స్టేరింగ్ కంటెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు కూడా ఈడు భయపడిపోయి ఉంటాడు. కానీ జీహు పార్క్ అయితే నేను జీహు పార్క్ నన్ను ఓడించాలనుకుంటున్నారా రే హూక్స్ అని చెప్పి చెప్తుంటే వాళ్ళు ఇంకా గట్టిగా చూస్తే భయపడిపోయి ఉంటారు. అప్పుడు డానియల్‌ని ఇంకా జాగం చూస్తే వాళ్ళు ఇంకా దారుణంగా చూసేసారు కదా! ఎదురు స్కూల్‌లో అయితే ఇంకా భయపడిపోయి ఉంటాడు. సారీ అన్న చెప్పి దెబ్బేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ వచ్చి జాక్ ఇంకా డానియల్ దగ్గరతో మాట్లాడుతా ఉంటాడు. డానియల్ గాడైతే పీటీజీలో ఉన్నాడు కాబట్టి కాస్త ఫేమసే కాబట్టి కాస్త ఫోటోలు కూడా దిగుతూ ఉంటాడు మన డానియల్ గాడితో. ఇంక డానియల్ గాడైతే ఛాయ్ ఏందిరా ఇతను అని చెప్పి అనుకుంటూ ఓకేలే అని చెప్పి పోతుంటాడు. డానియల్ గాడినైతే ఇది చూసాం వచ్చి 'వన్ పీస్' లాగా రిఫరెన్స్ లాగా ఉంది. బాగుంది. ఇంక అలాగ మనల్ని అటు పెట్టేసి వాడు చూసావా డానియల్ ఎట్టా అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే అది ఫేక్ రబ్బర్స్‌తో కూడా ఆడుకుంటా ఉంటారు వాళ్ళు ఒక్కొక్కడు. ఇక్కడ చూస్తే ఇంకా అలా వాళ్ళందరూ ఫోటోస్ దిగుతా ఉంటారు. మన జాక్ కూడా ఇలా రే జాగ్రత్త అని చెప్పి జాక్ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ముగ్గురు ఫోటోలు దిగుతూ వాళ్ళ డిఫరెంట్ ఏజ్ కల్లా ఉంటాడు. ఇక్కడ చూస్తే జాగ్రత్త అయితే తన పౌన్ యూజ్ చేసుకుంటే 85 పౌండ్స్ అనేది కొట్టుంటాడు. అలా మీరా కోసం స్పాంజ్ బాబ్ కాదు ఇది పికాచు కాదు ఏందిరా ఇది అగ్లీ లాగా ఉందని చెప్పి సర్లే ఏం పర్లేదులే అని చెప్పి తీసుకున్నాడు. చూసావా మీరా ఎంత స్ట్రాంగ్ అని చెప్పి తను అక్కడ గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంది అరే దానికే కొట్టేసావా? దానికి నేను ఎవరైనా అబ్బాయి అని పిలుస్తారా? లేకపోతే మగవాడు అని పిలుస్తాను నిన్ను అని చెప్పి తన పట్టుకుని వచ్చేసి అదే సేమ్ ఆ హ్యామర్ పట్టుకుని వచ్చేసి తను చేసేసారు కదా అది లేచిపోయి ఉంటది. తను ఒక గొర్రె 99 కొట్టేసి ఉంటాడు. అందరూ చాలా గట్టిగానే కొట్టేసారు కదా! వావ్! 99 పౌండ్స్ మనోడు గెలిచేసాడు అని చెప్పి అందరూ అరుస్తున్నారు. సోమి నన్ను చూసింటది. సోమి నన్ను చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటది. సోమి చూస్తా ఉంటది. కానీ చూస్తుంది మనల్ని అయితే కాదు డానియల్ గాని తను అనుకున్నాడు. నువ్వు డానియల్ పడకు కదా! నాకు నీ ఫోన్ నెంబర్ ఇవ్వగలవా అని చెప్తుంటే ఒరేయ్ ఏందిరా తిని అని చెప్తే తను క్రిస్టల్ చూస్తుంటాడు. ఐయామ్ సారీ నేను వెళ్తున్నాను. క్రిస్టల్‌తో పాటు వెళ్ళాలి నేను అని చెప్పి క్రిస్టల్ మనం ఎటైనా వెళ్దామా అని చెప్పి అడుగుతాడు. ఇంకా డానియల్ ఇంకా క్రిస్టల్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చూసుకుంటే తనైతే అక్కడే నిలబడి డామ్ అక్కడే నిలబడి తనని రిజెక్ట్ చేసేసి ఉంటాడు. దాని తర్వాత నేను కాదు కానీ తన అమ్మాయిని తను లవ్ చేస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు తను నా లూజరా అని చెప్పి చెప్తుంటే ఏమైంది నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదు పద మనం రైల్వే కోస్టర్కి వెళ్దాం మన ఇద్దరం వెళ్తాం అని చెప్పి చెప్తుంటే మనం కూడా వెళ్ళి మన కొత్త చోట్లకి వెళ్దాం అని చెప్పి ఇంకా మీరాతో పోతున్నారు ఇంకా జాక్ ఇంకా అందరూ మ్యాజిక్ ల్యాండ్కి వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. ఇంకా జాకుడు అయితే వచ్చేసి మీరా ఇంకా జోయితో పాటు వెళ్తున్నాం నీకేం ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత మీరా అని చెప్పి చెప్తుంటే సరే వీళ్ళు బాగున్నారు పర్ఫెక్ట్గా ఉంటారు అని చెప్పి వీళ్ళతో పాటు వెళ్దాం అని చెప్పి అనుకుంటే అరే నాడు పడరా బాగా నా ట్రీస్ అనమాట డిస్టర్బ్ చేయబోక అని చెప్పి చెప్తా ఉంటారు. చూసి ఇంకా మనోడు ఒకడే జోహాన్ ఒకడే ఒంటరి పడిపోయి ఉంటాడు. వీడు ఏంది ఇలా ఇక్కడ చూస్తుంటే ఇందాక వాళ్ళ కింద చేస్తుంటే ఎగస్ట్రాలు చేస్తుంటే మనోడు చేసిన విషయం అమ్మాయిలు ఉంటే ఎగస్ట్రాలు చేస్తారని చెప్పి ఇంకా అలాగే మనోడు కూడా తిరిగి వాళ్ళ మీద తిరుగుతూ ఉంటాడు. ఇంకోటి కూడా చూసేవా కళ్ళు చూసి వాడిని కళ్ళు దింపురా అని చెప్పి చెప్తే వీళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటాడు. ఏం రాడే నీకు అని చట్టా అని చెప్పి చెప్తుంది ఏందో వాళ్ళు తిరిగింది గంటలా కొట్టుకుంటున్నా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా చూసుకుని ఇంకా ఫైట్ చేయని చెప్పి అప్పుడు చూస్తుంది లోకన్ దగ్గర ఉంటాడు. లోకన్ హాయ్ అని చెప్పి మన అడుచుని ఉంటాడు. లోకన్ గడైతే గొరిల్లా అంటాడు. అందరు చూసుకుంటే లోకన్ అంట పడుతుంది పీడైతే అన్నం షీప్స్ లాగా ఉండి దొబ్బేన్ రేట్ నుంచి అయిపోయి మన అన్నోయింగ్ అంతా విచిత్రంగా ఉన్నాడు ఏం చెప్తుంది అమ్మ చాలు నేను బడికి పోయా అని చెప్పి లోకన్ వెనకపోతా అని చెప్పి అనుకుని లోకన్ వెనక వెళ్ళిపోయింటాడు. చూస్తుంటే ఇంకా ఇంకా జాకెట్ జోయి ఇంకా జయగాడు ఇద్దరు విడిపోయి వేరే చోటుకి వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా అక్కడ చూస్తే మనోడు ఫోన్ ఓపెన్ చేస్తే మన విత్ యాక్టర్ దిగుంటాడు. అది అని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాడు మన జయగాడు. అది చూసిన వెంటనే అని చెప్పి చూస్తా ఉంటే తన పైనుంచి రోలర్ కోస్టర్ ఉంటుంది. నువ్వు రోలర్ కోస్టర్ ఎక్కువ నువ్వు టాప్ డౌన్ ఎక్కువ చాలా బాగుంది నువ్వు చాలా హాసం అని చెప్పి చెప్తా ఉంటే తను చేరి
మిగతా వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని చూసి మన ప్రూఫ్ కోసం అని చెప్పి, "ఒరేయ్! నువ్వు దాన్ని అక్కడ పోయి సెల్ఫీ తీసుకున్నావా? ఓహ్! నువ్వు చాలా హ్యాండ్సమ్" అని చెప్పి చెప్తా ఉంటే, తన వాల్ పేపర్ 2 పట్టుకొని ఉంటే అప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటది. అప్పుడే 2 ఫోను ఇంకా 2 కింద పడిపోయి ఉంటాయి. ఎక్కడ పడిపోయి కనపడకుండా పడిపోయి ఉంటాయి. మనోడైతే షూస్ మాత్రం వదిలేసి మరి పరిగెట్టుకుంటూ వచ్చుంటాడు. ఎందుకంటే దానికోసం అని చెప్పి. ఇంక తన ఫోను ఇంక తన వాలెట్ 2 కనపడవు. వాలెట్‌లో ఏమో గ్రూప్ ఫోటో ఉన్నది. ఫోన్‌లో ఏమో సింగిల్ ఫోటో ఉంటది. తను చూస్తుంటే నాకెందుకు అడగట్లేదు ఫోన్ అని చెప్పి తను చూసుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఈడేందిరా ఇంత విచిత్రంగా ఉన్నాడు. పొటాటోస్ ఇద్దాంలే పూర్ మ్యాన్ అని చెప్పి మనోడు పోయి దగ్గర పొటాటోస్ ఇచ్చింటాడు. రే ఓడు అనుకుంటే మొత్తం దీన్నంతా కొని దొబ్బేయగలరా అని చెప్తుంటే చూస్తుంటే ఇంకా క్రిస్టల్ ఇంకా మన డానీ గాడు ఇద్దరు వెళ్తుంటారు. ఇంకో మాట్లాడుతూ ఉంటే క్రిస్టల్‌తో తిరుగుతుంది సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పి ఇద్దరు తిరుగుతూ సరే అయితే అనుకుంటా ఉంటాడు. తనకి ఎక్కడుందని చెప్పి, "ఏ క్రిస్టల్ నీకు ఏ రైడ్ చేయాలనుకున్నావు?" అంటే ఏదో ఒకటిలే అని చెప్పి మాట్లాడితే, "ఏంది ఎందుకు చాలా నర్వస్‌గా ఉంది. తను ఎందుకు నాతో మాట్లాడట్లేదు." దాని సర్లే అని చెప్పి హాట్ అండ్ బిల్లులో ఇద్దరు పీపుల్ ఉంటది. అప్పుడైతే ఇద్దరు మాట్లాడుకొచ్చింది బ్యూటిఫుల్ డ్రీమ్ అని చెప్పి ఏంటంటే ఎక్కెళ్తుంటే, "సరే ఏమంటావు వెళ్దామా క్రిస్టల్" అని చెప్పి వెళ్తుంటే, "సరే డానియల్ వెళ్దాం" అని చెప్పి, "నీకొకటి అడగాలనుకుంటున్నాను డానియల్" అని చెప్తుంటే, "నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయా?" అది పడిగేసాడు కదా! డానియల్ గాడికి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే డీసీ వాళ్ళ తెలిసిన వాళ్ళ క్రిస్టల్ వాళ్ళ అక్క వాళ్ళకి తెలుసున్నదని చెప్పి అనుకుంటా ఉంటది. 2 బాడీస్ తిరగాలి తెలుసు. "నువ్వేం మాట్లాడుతున్నావు 2 బాడీస్ నాకు తెలీదు. డీజీ వాళ్ళ క్రిస్టల్ కనెక్షన్‌తో తెలిసుంటదని" చెప్పి తను అనుకుంటా ఉంటాడు. డీజీ కూడా ఏదో తెలుసని చెప్పి క్రిస్టల్ నాకేం అర్థం కావట్లేదు. నా 2 బాడీస్ గురించి దీన్ని కట్టేసు. నాకేం అర్థం కావట్లేదు. క్రిస్టల్ వాళ్ళ చెల్లి నాకి పిచ్చి పిచ్చెక్కేస్తుంటది. 2 బాడీస్ ఏందో అనేది అంటుంటే, "ఈడు నాకు తెలిసి 2 బాడీస్ ఉండొచ్చు. నేను రాంగ్‌గా ఏమన్నా ఉండొచ్చు" అని చెప్పి చెప్తుంటే, "నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. 2 బాడీస్ అంటే ఏందో నాకు తెలీదు కదా!" అని చెప్పి వీళ్ళిద్దరు మాటల్లో కప్పేస్తూ ఉంటారు మనోడు. అయినా చెప్తుంటే, మన క్రిస్టల్ కూడా 2 బాడీస్ ఉంటది. నాలాగా 2 బాడీస్ తనకు కూడా ఉండేమో పర్ఫెక్ట్ బాడీలాగా. నేను మళ్ళీ అడుగుతున్నా 2 బాడీస్ ఉన్నట్టు అప్పుడే బెలూన్ కూడా ఎగిరిపోయి ఉంటది. ఎగురుతుంటే క్రిస్టల్ మరి నేను ఎంజాయ్ చేద్దాం కానీ చెప్తుంటే, "డానియల్ బాగా చెప్పు" చెప్తుంటే ఇక్కడ చూస్తే, "ఏరా రేయ్ ఎదవ ఇక్కడేం చేస్తున్నావు" చెప్తుంటే మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే, "ఓహ్! ఈడేంటి ఇట్టున్నాడు" అని చెప్పి చెప్తా ఉంటే డానియల్ గాడైతే ఇంకా పిచ్చిగానే ఉంటాడు. ఎందుకంటే 2 బాడీస్ గురించి తనకసలు ఏం అర్థం కావట్లేదు. తను ఇక్కడ చూస్తుంటే, "ఓహ్! ఇది చాలా బాగుంది. సోమి ఇదా నిన్ను రూడ్‌గా చూసింది. నేను సావగొడతా అని చెప్పి, "ఏరా అరేయ్ నా స్వామితో ఫైట్ చేస్తావా" అని చెప్పి చెప్తుంది. డానియల్ గాడికి అర్థం కావట్లేదు. ఇంకా జోనౌట్‌లోనే ఉంటాడు. ఇంకా ఫైట్ చేయడు. నేను సావగొడతారా అని చెప్పి చెప్తుంది. డానియల్ గాడిని కొడతంటాడు. పంక్ ఇక్కడి నుంచి దొబ్బేయ్ అని చెప్తుంటే, నీ వల్ల నా క్లోజ్ కూడా చెడ్డయిపోతున్నాయి అని చెప్పి మన డానియల్ గాడిని అయితే కొట్టేసని ఉంటాడు. సరే సోమి ఇంప్రెస్ అయ్యానంతే లేదు మళ్ళీ డానియల్‌తో పారిపోయి ఉంటది. క్రిస్టల్ అయితే డానియల్ దగ్గరకొచ్చిన 2 బాడీస్ ఉన్నాయని చెప్తుంది. ఇలా పోయి మన క్రిస్టల్‌ని ఏపిచ్చడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇక్కడ చూసి నీ పిల్లని యాడో చూసా అని చెప్పి సర్లే అని చెప్పి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటది. క్రిస్టల్ గాడైతే ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తా అని చెప్పి అనుకున్నది. ఈ సుమి గూడా ఇక్కడే ఉన్నాడని చెప్తుంటే, సుమి అని చెప్పి ఎవడో పిలిచినట్టుగా ఉంటది. "ఏ కేర్‌ఫుల్ జాగ్రత్తగెళ్ళు ఎందుకంటే ఎవరిని కొట్టించుకోవచ్చు" అని చెప్తుంటే, ఇక్కడ చూస్తే డానియల్ గాడైతే ఏడుస్తూ అదే మన వాస్కో గాడు ఎందుకంటే పిల్లలాగా ఏడుస్తున్నాడు. పిట్టోడు కూడా బాధపడుతున్నాడు. ఏంది ఇంత ఇంత పిల్లోడిలాగా ఉన్నాడు లా అని చెప్పి నవ్వుతా ఉంటాడు. ఇదేం అర్థం కావట్లేదు. చాలామంది మనం చూసి విచిత్రంగా చూస్తున్నాం అని చెప్పి చెప్తుంటే, ఇక్కడ చూస్తుంటే ఎటెళ్ళి కూడా ఏందిరా ఇట్ట చేస్తున్నావు అని చెప్పి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఓహ్! ఇది చాలా బాగుందని చెప్పి వీళ్ళందరూ పోయి రోలర్ కోస్టర్‌కెళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. ఇంక సరే అని చెప్పి ఎవడో అడిగింది విచిత్రంగా ఉందని చెప్తుంది. నా ఫోన్ లేదు, నా పర్స్ లేదు, నా పట్టుడ్రెస్ ఎవడెవడో ఇచ్చాడు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ కూర్చొని ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ లైక్ రోలర్ కోస్టర్‌కెళ్ళాలంటే ఆ లైన్ అనేది చాలా పెద్దగా ఉన్నది. సరే అని చెప్పి నీకోసం నేను లైన్ మొత్తం తీస్తాను. నీకేం బాధ లేకుండా ఉంటదని చెప్పి నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటది. సర్లే అయితే వాళ్ళంతా చెత్త నా కొడుకులే కదా! వాళ్ళని కొట్టేయచ్చులే అని చెప్పి వెళ్తే ఒక్కొక్కడిని వచ్చిన ప్రతి ఒక్కడిని దోసుకొని వెళ్ళిపోతుంది. "అరేయ్ జరుగురే" అని చెప్పి అరిస్తూ వాళ్ళందరిని బెదిరిస్తుంటాడు. అలా ఒక్కొక్క లైన్ అనేది దోసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. సుమి కూడా అక్కడే ఉంటది. తను చూసిన వెంటనే నేను జరగను రాజీ పరుస్తున్నా. అది ఎవడో కాదు మన జాక్ గాడే. నేను జరగను దొబ్బేరే ఈడ నుంచి అని చెప్పి అరుస్తుంటాడు. "రేయ్ ఏందిరా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా" అని చెప్పి చెప్తుంటే, "సరే రారా నాతో ఫైట్ చేద్దాం" అంటే ఫైటా? నేను ఫైట్ చేద్దాం నాకంటే ఇష్టం లేదు అని చెప్పి చెప్తుంటే, "హే జాక్ ఎందుకు ఫైట్ చేద్దాం వెళ్ళిపోదాం పద" అని చెప్తుంటే, "లేదు నేను ఈ లైన్ నీకోసం పెట్టా" అని చెప్తుంటే, అమ్మాయిని చూసి ఇంకోళ్ళు అందరూ లపకాలేస్తా ఉంటారు. ఇంక ఈళ్ళు కూడా చూస్తుంటే మన జాక్ అని చూసి ఈళ్ళు కూడా లపకాలుస్తూ ఉంటాడు. సరే అని చెప్పి అందరూ మాట్లాడుతా ఉంటే ఏంది ఈడు మాట్లాడుతున్నాడు. నా కొడుకుని ఎట్లా కొట్టాలి రేపు స్విమ్మింగ్ నేను చెట్నా కొడుకు నేను పోతానని చెప్పి మొన్న అనుకుంటా ఉంటాడు. సరే అయితే కొడతా అని చెప్పి మనోడిని కొట్టడానికి ట్రై చేస్తుంది. మొన్న తన షోల్డర్ అటాక్‌తో తను డాచ్ చేస్తుంటాడు. ఇది బాక్సింగ్‌లో ఒక టెక్నిక్ అనేది ఎన్ని పంచెస్ క్రియేట్ చేసినా షోల్డర్‌తో దాన్ని డిఫ్లెక్ట్ చేయొచ్చు. అలా జాక్ ఎందుకు కొట్టించుకుంటున్నావు చెప్పమంటే జాక్ షోల్డర్ అయితే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటది. అలాగా తన అటాక్ మొత్తం చేస్తుంటే తన రోలింగ్ షోల్డర్ అని ఉంటది. అది మన బాక్సింగ్‌లో ఒక టెక్నిక్ ఉంటది. ఇక్కడ చూసిందే బుల్‌ని కూడా ఓడించొచ్చు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలాగా మన నిజంగానే బుల్ అంటుని ఓడిస్తున్నాడు. ఏంది నేను ఒక్క దెబ్బతో పడిపోతాడు కానీ ఈడేంది ఇంత చాలా స్ట్రాంగ్ అని చెప్తే మన జాగర్ పోయి పంచి మరి చూస్తే ఇదిరా దెబ్బ. దెబ్బ అంటే ఇలా ఉండాలని చెప్పి చూపిస్తూ చెప్తుంది. ఈడేంది ఈడు కూల్ అవ్వాలని ట్రై చేస్తున్నారా? దొంగ నా కొడుకుని చావకొడతా నేనని చెప్పి ఏదైనా కోపడుతుంటాడు. దాని షర్ట్‌ని చింపి మరి కొడతా అని చెప్పి అనుకుంటే 420,000 దాడులు అని చెప్పి చెప్తుంటే ఇది చూస్తే ఒక అది ఒక ఎద్దుని తీసుకొని పోతున్నట్టుగా తీసుకొని పోతా ఉంటది. ఈడైతే కుక్క అయిపోయి ఉండొచ్చు చెత్త నా కొడుక. కుక్క అయిపోయి ఉంటాడు ఈడు. ఇక్కడ చూస్తుంటే ఇలా వీళ్ళందరూ యానిమల్‌గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే మన వాస్కో గాడైతే అమ్మాయిల చుట్టూ వెళ్తున్నాడు. వాస్కో సర్లే నువ్వు ఎంజాయ్ చెయ్యి ఇంకేం చేద్దాం అని చెప్తే, ఏంది ఇట్టున్నానని చెప్పి చెప్తుంటే, సర్లే ఇలా సోల్ గాడైతే విచిత్రంగా ఉంటాడు. సరే అవునాడో చూసాను చెప్తుంటే, ఈడేంది ఈరోజు విచిత్రంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతుంది. నాకంతా చాలా గ్యాంగ్ ఉంటది. ఆ గ్యాంగ్ మొత్తం మన వాస్కో గాడి బండగూస్ గ్యాంగే. చూసిన వాళ్ళంతా ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు. వాళ్ళని చూసి ఏంది విచిత్రంగా ఏ బ్లాక్ ఐస్ ఏంది అరే నువ్వు కూడా ఎంసాకియా
ఇంక చూస్తా ఉంటే, సరే ఈళ్ళంతా ఎక్కడున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటా అంటున్నారు. వాడెవడో పొట్టరాజు అంటున్నాడు. ఎవడో చిట్టమని చెప్తే, ఆ గ్యాంగ్ చూసుకొని అందరూ కామైపోయి వాసుకున్నా ఏంది ఈళ్ళు బాటిల్‌లో సుమిగడు సర్లే ఇప్పుడు ఫస్ట్ ఆళ్ళంతే సుమి బాటిల్‌లో ఉంటది. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ రోలర్ కోస్టర్ కోసం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా రోలర్ కోస్టర్‌లో అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే రోలర్ కోస్టర్ పైకెళ్ళిపోతూ కిందకి సుయ్ అని వస్తా ఉంటది. మనల్ని అయితే అరుస్తూ ఉంటాడు. చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా వాళ్ళందరూ తడితడిగా ఉంటారు నీళ్ళలో. ఇంకా మన జాకెట్ బయట ఉంటారు. ఇంక వీళ్ళిద్దరూ పోయి మార్చుకొని వస్తాడు. ఇంకా సీన్ కట్ లేడీస్ వాష్‌రూమ్ దగ్గరికి పోయింది. అబ్బా! లేడీస్ వాష్‌రూమ్ సరే స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఈ లేడీస్ వాష్‌రూమ్‌కి వచ్చేసరికల్లా చూడండి ఏం జరుగుతుందంటే అసలు జరగనే జరగట్లేదు. నన్ను అద్దం వాడుకునేదానికి అసలు ఛాన్స్ ఇయ్యట్లేదు. అంతా చాలా విచిత్రంగా ఉందని చెప్తుంటే ఒక అమ్మాయి చచ్చా అసహ్యంగా ఉంది. సీరియస్‌లీ ఇక్కడ చూస్తుంటే ఎందుకు మీరు ఇలా చేస్తున్నా అని చెప్పి అరుస్తూ ఉంటే అయినా నీకెందుకు నువ్వెవరు అని చెప్పి చెప్తుంటే అప్పుడే మన జోయి పాపని పడుకున్న నువ్వే కదా దాన్ని ముందు ఎగస్ట్రా చేస్తున్నావు అని చెప్పి జోయిని కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంది. అలాగే నువ్వు కూడా పాపులర్ టీవీలో కూడా ఉన్నావు నువ్వు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూస్తే డేట్ పాస్ అని ఉంటుంది. ఈ పాస్ తీసుకుని వాళ్ళందరూ బెదిరిస్తుంటే స్టూడెంట్స్‌కి వెళ్ళలేరు ఇక్కడికి అని చెప్తుంది. రే నా కొడకా ఈరారే అని చెప్పి నన్ను కొడతా ఉంటాడు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మన దగ్గర కొత్త షూస్ ఉన్నాయి. సారీ అది మన జేగా షూస్ కదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే షూస్ బాగా దొరికాడు ఎవడో అని చెప్తుంది. ఈడేంది ఇట్టున్నాడు అని చెప్పి మాట్లాడుతుంది. ఎందుకంటే షూస్ ఆడ వదిలిపెట్టేస్తూ ఉంటాడు. ఎవరు షూస్ లేదు సల్లి దొరికేస్తుంది. ఇక్కడ ఉంది అరే అది నా షూస్ అని చెప్పి మనం అడగకుండా షూస్ చూసి వెంటనే షాక్ అవుతూ పైకి కిందకి చూస్తూ ఉండేసరికల్లా ఇంకోటి చూసేసి వెంటనే సరే నా షూస్ తీసుకొని పోరా అని చెప్పి అడిచేస్తూ ఉంటాడు. ఇంక ఈడు కూడా ఆ షూస్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. సరే అని చెప్తుంటే ఈడేంది ఇట్టున్నాడు అని చెప్పి ఇంకో మూడు అయిపోతూ ఉంటాడు. ఇది చూస్తుంటే బాడీ బిల్డర్ ఇక్కడ చూస్తుంటే సీన్‌లో ఇంకా జోయి ఇంకా ఈ సుమి ఇంక వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటా ఉంటారు. తను చూడండి ఏంది ఇట్ట ఫైట్ చేసుకున్నా అని చెప్పి అమ్మాయిలు గొడవలు తెలిసిన విషయం కదా! బిందెలు పట్టుకొని ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తుంటే మనం బాక్సింగ్‌కెళ్ళాం అంతగానం బాక్సింగో, పొంగో ఏమి రాదు. అయినా అందరూ ఒక డైలాగ్‌లో కొట్టుకుంటారు. తన ఫేస్‌ని పోగొట్టాలని చెప్పి తన క్లిప్‌తో దాన్ని తీసేయని చెప్పి ఎందుకంటే తను పా పాపరాతి ఆర్క్‌లో ఒక లైవ్ స్ట్రీమర్ కాబట్టి క్రిస్టల్ వచ్చేసింది. ఆ పాపరాతి ఆర్క్‌ని ఓన్ చేస్తాను కాబట్టి వాళ్ళ ఫేమస్ మెంబర్స్‌కి ఏమైనా అవుతది కష్టం కాబట్టి తను వచ్చే రెవెన్యూస్ మొత్తం ఎగిరిపోద్దని చెప్పి తన నుంచి కాపాడని చెప్పి ఇది నా పాపరాతి ఆడికి ఇంకా యూట్యూబ్‌లో వీళ్ళందరూ నాకు ఫేమస్ వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఏమైనా అయితే మాత్రం మొత్తం నాది మొత్తం ఎగిరిపోద్దని చెప్పి తను వచ్చి తన ఫ్యాన్‌ని కాపాడని చెప్పి కూర్చుంటది. ఇంకా అలా చూసేవాడిని తనొచ్చి ఈళ్ళతో ఏం ఫైట్ చేస్తదిలే ఈ పండుతో ఏం ఫైట్ చేస్తదిలే మనతో అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటది. కానీ మా పాప అయితే గన్ పార్ట్ దగ్గర నేర్చుకుంది. అట్టే సాగొట్టేసి ఉంటారు. కానీ క్రిస్టల్‌ని ఇంక అందరూ హ్యాపీగా చూస్తుంటారు. క్రిస్టల్ మనం ఫ్రెండ్ అని చెప్పి తనైతే కుక్కని గుడ్డినట్టు కొట్టేసి ఉంటది ఒక్కొక్కడిని. ఇక్కడ చూస్తుంటే మనకి పార్క్‌లో చూస్తా ఉంటాడు. అసలు డానియల్ గాడు ఎక్కడున్నాడు? డానియల్ గాడిని నేను అడగాలి. ఎందుకంటే తన దగ్గర 2 బాడీస్ ఉన్నాయా లేదా అని చెప్పి ఇక్కడ చూసిన వాళ్ళు కుక్కని కొట్టేస్తుంటాడు. తనైతే చాలా విచిత్రంగా చాలా గిట్టింగా కొట్టాను చెప్తే జేకెట్ చాలా రిలాక్స్‌గా తన షూస్ కూడా విచిత్రంగా కానీ సర్లే అని చెప్పి వేసుకొని వెళ్తున్నాడు. చాలా స్టైల్‌గా ఉన్నాడు. ఈ షూస్ అయినా ఎవరి దగ్గర ఉన్నాయి కదా! సర్లే ఏమన్నా చెప్తుంది. ఇదిగో ఈ కర్చీఫ్ తీసుకో అని చెప్పి మనోడి కర్చీఫ్ ఇచ్చుంటది. ఇక్కడ చూస్తుంటే దాన్ని నన్ను హిట్ చేస్తా అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనకి ఫోన్ ఇంకా 2 దొరికేస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉంటే మన బుల్లిగాడు అయితే ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. తను మన సోమి కోసం తిరుగుతూ ఉంటాడు. సోమి ఏడుందా అని చెప్పి ఇక్కడ చూస్తుంటే నా కొడకా రేయ్ ఆ టికెట్ ఇయ్యిరా రేయ్ నేను పోవాలిరా అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడెందుకు నువ్వు రచ్చ చేస్తున్నావు? చెప్తుంటే ఏ సోమి పద వెళ్దాం అని చెప్పి నేను చూస్తుంటే సోమి ఏడుందా అని చెప్పి తిరిగి చూస్తూ ఉంటాడు. యాడికి వెళ్ళిపోయింటారు మళ్ళీ అని చెప్తుంటే అక్కడ చూస్తుంటే డానియల్ గాడు ఉంటాడు. నా కొడుకు ఈడే కదా! ఈడి వల్లే కదా సోమి చనిపోయిన ఫీల్ అవుతుంది. ఈడిని ఫస్ట్ సావకూడదు అని చెప్పి వచ్చేసి మన డానియల్ గాడిని కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన వెంటనే డానియల్ గాడైతే అటాక్‌ని చూస్తుంటాడు. క్రిస్టల్ ఎందుకు 2 బాడీస్ గురించి అడుగుతుందని చెప్పి అనుకుంటే తను ఈజీగా తను అసలు ఏం పట్టించుకోకుండా అటాక్స్ అనేటిని మొత్తం దాచేస్తూనే ఉంటాడు. దాన్ని చూసి మనోడు ఇంకా షాక్ అవుతున్నాడు. ఏందిరా ఇట్టున్నాడు? నాకు ఫస్ట్ పంచ్ కూడా తీసుకోనియట్లేదు. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నట్టున్నాడని చెప్తుంది. జాకీ చూసి ఏందిరా ఈడు పంచింగ్ అసలు చాలా విచిత్రంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పి అనుకుంటా ఉంటాడు. తను ఇక్కడ చూస్తూ ఉంటే సర్లే ఫస్ట్ మనకి నుంచి దొబ్బేయాలి అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ ఉన్న ఫైట్ పడతా అని చెప్పి తను ఈజీగా దాచేస్తుంటాడు. పెట్టే అబిలిటీ వల్ల తన స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ కాపీ క్యాట్ లాగా అదే మన సో జోహాన్ లాగా ఇందాక మనం చూసిన కళ్ళ తడుకు దగ్గర. ఇక్కడ చూస్తుంటే వాడు ఇంకా కడతా ఉంటాడు. మనోడు దాచేస్తూనే ఉంటాడు. స్పోర్ట్స్ స్కూల్ లాగా. ఇక్కడ చూస్తుంటే మన పాప వచ్చేసి వాడిని కొట్టేసి తీసుకుని మన డానియల్ ఎందుకు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి డానియల్‌ని మెత్తుకుంటూ అనేసరికల్లా ఏంది డానియల్ గాడు ఈడేంది నైస్‌గా ఈడెందుకు ఇట్టున్నాడని చెప్పి తను అనుకుంటా ఉంటది. సారీ మ్యాన్ మీకేం కాలేదు కదా అని చెప్పి చెప్తుంటే తను పోయి కావాలని చెప్పి టెస్ట్ తాగుతూ చాలా బాగుంటది. ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్తాను వెళ్ళిపోతుంది అది. ఏంది అది ఎత్తిపోయినట్టు అందరూ చూస్తా ఉంటారు. ఏంది వాడు అట్టున్నాడు అని చెప్పి అనుకుంటారు. తను ఒక లూజర్‌లే అని చెప్పి మాట్లాడుతుంటది. ఫస్ట్ నేను క్రిస్టల్‌తో మాట్లాడాలి. అసలు క్రిస్టల్ ఎక్కడ పోయి ఉంటది? ఫస్ట్ నేను క్రిస్టల్ దగ్గరికి వెళ్ళిన బాడీ సైనస్ వెళ్ళని చెప్పి అక్కడ పరిగెత్తుకుంటా క్రిస్టల్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటది. నన్ను ఇక్కడ చూస్తుంటే ఏందో వాడు కూడా క్లూజర్ లాగా ఉన్నాడని చెప్తుంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడేదో పీటీజే క్రిస్టల్ ఆడుకుని స్టడీ పెంటారు క్రిస్టల్ టీవీ పీటీజేది. ఎందుకంటే ఆళ్ళందరూ ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఉంటది. ఇన్స్పిరేషన్ వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇన్స్పిరేషన్ అంటే ఎవరో కాదు. అదే మన డెనల్ గాడు ఇందాక పీటీజే అడుగులో ఒక టీమ్ కలిసి ఉన్నారు కదా! వాళ్ళ టీమ్ పేరే ఇన్స్పిరేషన్. ఇక్కడ చూస్తుంటే దిక్కు గడు అక్కడే ఉంటాడు. చూస్తా ఉంటాడు. ఇంక మన వింజిన్ కూడా ఇక్కడ చూస్తుంటే ఒకడైతే ఓ మెంబర్ అయితే ఉన్నాడు. ఎందుకంటే వాడు రాత్రి ఆ బాల్స్ ఆడుకుంటూ బాల్స్ ఎగిరిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంకెవరు లేడు అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడే మనకి డీజీ గడు వచ్చి ఉంటాడు. ఇంక డీజీ గడు ఇక్కడికి వచ్చిన వెంటనే డీజీ వచ్చిన వెంటనే అందరూ అరుస్తుంటారు. డీజీ అని చెప్పి అందరూ అరుస్తుంటారు. డీజీ గడు నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్తుంటే వద్దు నువ్వు పార్టిసిపేట్ చేయబాక నువ్వు చేసావంటే నీ రిప్రజెంటేషన్ మొత్తం ఎగిరిపోతుంది. ఒక చిన్నపిల్లల దగ్గర చెప్తే సరే అయితే నేను పార్టిసిపేట్ చేయకపోతే డానియల్ గాడు చేస్తాడు. అదిగో అక్కడున్న డానియల్ పార్క్ నువ్వు
ఇక్కడికి రా, నువ్వు ఆల్రెడీ పీటీటీలో మట్టు చేసావు కదా, అలాగే నువ్వు డాన్స్ బాగా చేస్తావు కదా, నువ్వు ఏ క్లాస్‌లో ఎప్పుడైతే నన్ను ఎలా చేసావో ఇక్కడ కూడా అలాగే చేయాలి. సేమ్ స్టెప్స్ అని చెప్పేసి కదా, కూల్‌ని అందరూ చూసి షాక్ అవుతున్నారు. తెల్లగాడైతే చాలా హ్యాండ్సమ్‌గా చాలా బాగా డాన్స్ చేస్తుంటాడు. దాన్ని చూసి వెంటనే అందరూ ఎగిరిపోయి ఉంటారు. డాన్స్ స్కూల్ యూనిఫార్మ్‌లో చేసినా గాని చాలా చాలా బాగా చేసుంటాడు. దాన్ని చూసి వెంటనే డాన్స్ ఏంది ఇంత పవర్‌ఫుల్‌గా ఇంత బాగా చేస్తున్నాడు ఎవడు ఈడు అని చెప్పి అందరూ షాక్ అవుతున్నారు. ఈడేందిరా ఈడు అసలు ఎవడురా ఈడు అని చెప్పి అంటూ అనుకుంటాడు. డాన్స్ నా కొడక స్పాట్‌లో కొట్టేసాడని చెప్పి మన వింజింగ్ అయితే భలే కోపడతా ఉంటాడు. ఇక్కడ చూసి వెంటనే డాన్స్ ఇంకా తన స్టెప్స్ అని మర్చిపోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే వెళ్ళిపోదాం అని చెప్పి థ్యాంక్ యూ గైస్ అని చెప్పి వెళ్తుంటాడు. డీసీ కూడా చెప్తుంటాడు. సరే నేను కలిసి చాలా రోజులు ఉంది. డానియల్ 4 మేజర్ గ్రూప్స్‌ని యునైటెడ్ చేయి అని చెప్పి డానియల్‌తో మాట్లాడుతూ ఏ డానియల్ 4 మేజర్ గ్రూప్స్‌ని యునైటెడ్ చేయి. మళ్ళీ కలుస్తా. నువ్వు అప్పుడే నీతో మాట్లాడతా అని చెప్పి చెప్తూ యునైటెడ్ బిగ్ 4 క్రూస్ అని చెప్పి చెప్పేసి ఉంటాడు. అంతేలే సేమ్ అలాగే చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. అసలేంది ఇదేం 4 మేజర్ క్రూస్ అంటున్నాడు. ఏంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏ ఆగు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మొన్న అక్కడే ఉంటాడు 4 మేజర్ క్రూసా ఏందని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఒక సంథింగ్ ఎవర్రా ఈ డానియల్ గాడు ఎవర్రా అసలు డీజీకి ఎట్ట తెలుసు నాకేం అర్థం కావట్లేదు. ఇంత ఫేమస్‌గా ఉన్నాను చెప్తుంది. కుదిరితే మనం వాస్కో గారు ఈడు ఒక ఫూల్ కాదు కదా! ఇటుపై కాసేపు అడుక్కున్నా అని చెప్పి చెప్తుంటే ఓడిపోయి కేట్ నువ్వు ఇలా చేయగలవా అని చెప్పి తనపై రబ్బర్ స్టిక్స్‌ని ఓడించు అని చెప్పి ట్రై చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ నేను కాపాడతా అని చెప్పి వాడిని చేస్తుంటే తను ఈజీగా దాన్ని పీకేసి ఉంటాడు. ఎందుకంటే అది రబ్బర్ ఉంటాయి కాబట్టి తను ఈజీగా వచ్చేసారు కదా! ఓహ్! చూసావా నా స్ట్రెంత్ చూసావా? డామ్ ఇది రబ్బర్ ప్రతి ఇలా అయిపోయి ఉంటది అంటే సరే నువ్వు నిజమే చేయగలవా అని చెప్తుంది. ఓహ్! నువ్వు చాలా స్ట్రెంత్‌గా ఉన్నావు అని చెప్పి తను చెప్తుంటాడు. మళ్ళీ దాన్ని నార్మల్ చేసేస్తూ ఉంటాడు. వావ్! ఎలా చేసావు నాకు నేర్పియగలవా అని చెప్పి చెప్తుంది. ఆహా! నువ్వు పోయి దానికి ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి చెప్తుంది. ఆసమ్ చెప్పి చెప్తుంది. మన పోయి నిజంగా పోయి నిజమైన వంచి దబ్బేసి ఉంటాడు. దాన్ని చూసి నేను షాక్ అయిపోయి ఉంటాడు. ఏందిరా ఈడు చేసి ఇది కూడా రబ్బరా అని చెప్పి మనం పోయి చూసేదానికి వెళ్ళి ఉంటాడు. ఓరేంద్ర అట్ట రబ్బర్‌ని కూడా రబ్బర్ అట్ట చేయొచ్చా అని చెప్తుంది. సారీ మ్యాన్ నేను కాస్త ఎక్స్ట్రా చేయలేదు నీలాగా అని చెప్పి చెప్తుంది. సర్లే బానే చేసావు అని చెప్పి మన పోయి నార్మల్ చేయాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే అది రబ్బర్ కాబట్టి నార్మలే ఉండదు. సరే అని చెప్పి చెప్తుంది. రియల్ స్టీల్ అని చెప్తుంది. ఈ దమ్ కాదు చాలా స్ట్రాంగ్ హీరో అని చెప్పి చెప్తున్నాడు. వాటి స్ట్రెంత్ వీడి దగ్గర ఉందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా అక్కడికి వాస్కో గ్యాంగ్ మొత్తం బన్నకుల్స్ మొత్తం వచ్చేసి ఉంటాడు. బన్నకుల్స్ వచ్చేసి ఈయనకి యమజాకినా అట్టే ఉన్నాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఏందిరా అంత ఇట్టున్నాడని చెప్పి చెప్తుంటే వాస్కో చూసి వెంటనే వాస్కో వాళ్ళ గ్యాంగ్ లీడర్ కాబట్టి ఏంది ఈడు గ్యాంగ్ లీడరా నాకేం అర్థం కావట్లేదు. ఏ లీడర్ ఏందిరా జై హాయ్ అని చెప్తుంటే వాడి పైన నార్మల్ చేసేసి ఉంటాడు. ఇంక మనోడు కూడా చూసావు ఇది ఎట్లా చేస్తున్నా చెప్పి వాడు వాళ్ళు మళ్ళీ తను అలా చేసేసారు కదా అందరూ షాక్ అయిపోతా ఉంటున్నాడు. ఎందుకంటే వాస్కో వాడి స్ట్రెంత్ అనేది చాలా అంటే చాలా ఎన్హాన్స్‌గా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్ ఉంటుంది. ఎందుకు ఈడు ఇట్ట చేస్తున్నాడని చెప్పి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి నన్ను అనుకుంటాడు. ఇంకా నా ఫ్రెండ్స్ గ్రీటింగ్ చేశాక అందరూ గ్రీటింగ్ ఇచ్చేస్తుంటాడు. ఓ ఏందిరా గ్యాంగ్‌స్టర్ ఏంది అని చెప్పి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంకలందరూ ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంక తనకి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఏ బాస్ డమ్ టప్ ఆడుతున్నావు అని చెప్పి అరే చెత్త నా కొడుకు ఏం చేస్తున్నావు అని చెప్పి కొట్టుంటాడు. ఇంక మన భాస్కర్ అయితే ఏ బ్రో సారీ బ్రో ఈడేందో ఇట్లా చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ కోప్పడి ఉంటే ఇటు పోయి మన ఎంజాకి అయితే సాగుడేస్తాడు. అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక చూస్తుంటే సారీ బ్రో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇంక వెళ్ళిపోతాడు. ఏం పర్వాలేదులే వాడు తెలియకుంటుంటాడు అని చెప్తుంటే హే ఇక్కడే అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే వాడొచ్చేసి కొడతా అని చెప్పి వెళ్తుంటాడు. "ఏరా నా ఇటలీని కొట్టేయడానికి ట్రై చేశావు నువ్వు. ఎవర్రా నువ్వు" అని చెప్పి చెప్తా ఉంటే, "నువ్వు మా లీడర్‌ని కొడతాను" చెప్తే, జూనియర్ ఏం చేస్తాను" చెప్తుంటే, "సారీ సార్ మాకేం తెలీదు. ఈడు తెలియ కొట్టాడంటే" "అరె చెప్తున్నా కొడుకు" అని చెప్పి మనల్ని కొట్టి పడేసి ఉంటాడు. "ఏం ఎగస్ట్రాలు చేస్తున్నావా? నన్ను కొట్టాలని ట్రై చేసావా? బొంగురా నీకు పొటాటోస్ తిని పో" అని చెప్తుంటే, "నా కొడుకా ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా" అని చెప్పి మనం అడుస్తూ ఉంటాడు. "సార్ మీకేం కాలేదు కదా" అని చెప్పి చెప్తుంటే వాడికి అక్కడికైతే కాలిపోయి ఉండేది. ఏంటి వాడిని కొట్టిన ఏం కాదు కానీ వాడు జూనియర్‌ని కొట్టాడు. వాడికి ఇంకా కాలిపోయి ఉంటది. వాడు తన ఫ్రెండ్‌ని కొట్టేసాక తను ఇంకా కాలిపోయేసారు కదా! ఇక్కడ చూస్తుంటే జేకర్ తన పొడిసి ఇంకా ఫోన్ అనేది తెచ్చిచ్చేసి ఉంటాడు. కొంతమంది అదే స్టూడెంట్స్ అని ఇంకా జేకర్ ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్పి మాట్లాడుతుంటాడు. థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అలాగా మన జేకర్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా అక్కడ ఇందులో అయిపోయిందిరా నా పని అయిపోయిందిరా నా పోయి గ్యాంగ్స్టర్‌తో పెట్టుకున్నానురా నేను ఇప్పుడు ఏందిరా నేను చెప్తుంది. మన వాస్‌గాడు అయితే తన సిగ్నేచర్ మూవ్‌తో తన స్టైల్‌కి ఒకేసారితో పెట్టి కింద పడేసి ఉంటాడు. కొట్టేసి ఉంటారు అట్టే. ఇక్కడ చూస్తుంటే ఏందిరా ఇది నాకెందుకు ఇదంతా బాధ నన్ను చంపిదప్ప అంటారు నాయన అని చెప్తుంటే వాస్కో అయితే ఇన్స్టెంట్‌గా ఉంటాడు. అయినా నా బట్టల గురించి అని చెప్తే ఇది తీసుకొని నా డ్రెస్ అంటే లేదు అది 10,000 అని చెప్తుంటే సరే నీకు నేను తెచ్చిస్తాను. ఇది తీసుకొని వెళ్ళు ఇది నా డ్రెస్ లాంటిది ఎళ్ళు అని చెప్పేసి నా దగ్గర నా టాటూస్ ఏమైనా చూసేసి అందరూ షాక్ అయిపోయి ఉంటారు. దాని తర్వాత వీళ్ళందరూ పోయి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఉంటాడు. ఇంక అమ్మాయిలు కూడా ఆ షాప్ కీపర్ దగ్గరకు పోయి జ్యూస్ కోసం అని చెప్పి ఆ షాప్ కీపర్‌ని పడేయడానికి ట్రై చేస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే శేఖర్ అయితే చాలా రిచ్‌గా ఉంటాడు. తెలిసిన విషయమే కదా! కానీ నేను చూస్తుంటే జయగాడు ఎంత రిచ్‌గా ఉన్నా అని చెప్పి చూస్తుంటే అప్పుడే ఈ
పార్క్ మొత్తం ఓనర్ అయితే ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. గ్రీటింగ్ సార్ అని చెప్పి ఉంటాడు. ఎందుకంటే చైర్మన్ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే మన జాయ్ కూడా కనబడుద్ది. జాయ్ వాళ్ళ అన్న ఇతను ఓనర్ అని చెప్పి టెక్నికల్‌గా మనోడు కూడా ఓనరే జేక్ గాడు కూడా. అదే జై గౌడ్ కూడా. ఇక్కడ చూస్తుంటే ఏందిరా ఇక్కడ ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. అన్న ఇక్కడికి వస్తా అని చెప్పాడని చెప్పి మాట్లాడితే దానికి క్రిస్టల్‌తో మాట్లాడడానికి క్రిస్టల్‌తో మీటింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చుంటాడు. ఇక్కడే మెయింటైన్ చేస్తుంటాడు. "ఏ బ్రో బాగున్నావా" అని చెప్పి చెప్తుంటే ఇది చూస్తుంటే రిచ్ కాదు ఇంకా ఫిల్టీ రిచ్ నా కొడుకు ఈడు అని చెప్పి ఏందిరా ఈళ్ళు ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పి రిచ్‌రా ఈడ మరీ ఇంత రిచ్ అనుకోలేదురా అని చెప్పి రిచ్ కాదు ఈడు ఫిల్టీ రిచ్ అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఏందిరా అని చెప్తుంటే "హే నువ్వు చాలా అవుతుంది చూసి ఎలా ఉన్నావు" అని చెప్పి "పాటు ఒకే స్కూల్ కదా మీరిద్దరు" అని చెప్పి మాట్లాడుతుంటే అక్కడ క్రిస్టల్ కూడా వచ్చుంటది. క్రిస్టల్ వచ్చేసరికి ఇంకా షాక్ అయిపోయింటాడు. ఏందిరా క్రిస్టల్ కూడా తెలుసురా ఈళ్ళకి అని చెప్పి అర్థం కాలేదు. క్రిస్టల్ అంటే నువ్వు నార్మల్‌గా మీటింగ్ పెట్టుకుంటా ఉంటాడు నార్మల్‌గా. అసలు మీటింగ్ కాదు నార్మల్ మీటింగ్సే. ఒక కార్యక్రమం చూసాం ఇద్దరు క్రిస్టల్ పడింది. ఇక్కడ చూసిన ఇది మా బ్రదర్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. "ఓహ్ నైస్ టు మీట్ యూ" అని చెప్పి వీళ్ళు కూడా కలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే వీడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఇంకా కృష్ణ వీళ్ళందరూ చూసి షాక్ అవుతుంటాడు. కృష్ణ కూడా లా కృష్ణ కూడా నార్మల్ అయిపోయి వచ్చుంటది. ఇంకా అందరికి హాయ్ చెప్తూ ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ఇక్కడ చూస్తుంది ఈయన కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. ఎవరు నీ కుక్కని కొట్టినట్టు కొట్టా అని చెప్పి అనుకున్నా అంటే సర్లే ఏమొద్దులే సరే ఈడ వాళ్ళ స్కూల్లో ఎవరైనా వీటిని చవకడతా అనుకుంటే వాళ్ళకి ఒకటి కూడా దొడుకుంటాడు. కానీ దొరికినోడైతే సరే నా కొడుకు సార్ ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్ అని చెప్పేసి కదా ఎవడని చూసేపోతే అది ఎవడో కాదు. నిమ్మ నేను చావుని ఇక్కడ తీసుకొని వచ్చారా అది ఎవరో కాదు మన లోకల్ ఇక్కడ కూర్చొని గట్టిగా ఆడుతున్నాడు. తను ఇప్పటికే 4 సిగరెట్ కాల్చేస్తుంటాడు. ఐదో సిగరెట్ కూడా కాలుస్తూ ఉంటాడు. దాన్ని చూసి మొన్నే ఇక్కడ చూస్తుంది ఏందిరా షీప్‌లో ఒక బుల్ల ఇక్కడేం చేస్తుంది? కవ్వింటికి ఇక్కడ చేస్తుంది చెప్పి అనుకుంటే సర్లే టాటూస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తుంది. మళ్ళీ చట్నా గుర్తు దొరికిందని చెప్తుంది. తీసుకున్నావా చట్నీ టాటూ అని చెప్పి అనుకుంటా అంటాడు. ఓహ్! నాతో ఫైట్ చేయి అని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి వాడితో జుజుత్సు యూజ్ చేసి అది కూడా కూర్చుంటూనే జుజుత్సు యూజ్ చేస్తుంటాడు. "ఏరా నా కొడకా" అని చెప్పి నా కొడుకు మీద ఏం లేదు. అయినా తను మీరు చెత్త నా కొడుకులాగా ఉన్నాడు. ఈడొక మాస్టర్ అని చెప్పి సర్లే నాకు ఇడ్డీ అని చెప్తే అదొద్దురా అని చెప్పేసి తను చెడ్డీ ఎగిరిపోయి ఉంటది. ప్లస్ నా షర్ట్ కూడా ఎగిరిపోయి ఉంటది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను స్కూల్‌లో లేను కదా! నా బొంగు కదా! నా ప్రైవేట్ మొత్తం అంతే. నేను కనిపెట్టేసా. పొద్దున మా అమ్మాయిలు ఎగస్ట్రాలు చేస్తున్నావంట అని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టేసుంటారు మనల్ని. మళ్ళీ ఇంక మన పొద్దున్నే అయితే మీరా అని చెప్పి ఏం తాగున్నాడు. ఇప్పుడైతే కుక్కని కొట్టినట్టు కొట్టేసుంటాడు. ఏదో కొట్టేసుకొని వెళ్తా ఉంటే అందరూ విచిత్రంగా చూస్తుంటాడు. ఎందుకురా అరేయ్ నాకే ఎందుకు జరుగుతుంది ఇదంతా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ వీడిని చూస్తూ పోతా ఉంటారు. ఈయన బీస్ట్‌లాగా ఉన్నాడని చెప్పి అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క మాస్టర్‌లాగా ఉన్నాడని చెప్పి అనుకుంటారు. ఏమైనా వచ్చి అంటే ఈడు కూడా మాస్టర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక మన డానియల్ గారిని చూసి వెంటనే ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ ఫుడ్ తీసుకుంటూ బాగుంటాయి బర్గర్స్ అన్ని తింటూ ఉంటారు. ఇంక అందరూ కూర్చొని ఇంకా మన స్కూల్‌లో అందరూ కూర్చొని తింటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే పడి అంటే ఇచ్చింది మన జేక్ గడే అదే జాక్ గడే. ఇంక అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. ఇంకా మాట్లాడుతుంటే ఓహో! నీ ఫోన్ పోయిందా? ఇలా దొరికిందా మళ్ళీ అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మీ అన్న దొరికారా అని చెప్పి అలా పైన దొరికింటే బర్గర్ తినే టైం అని చెప్పి వీళ్ళందరూ తింటుంటారు. అలాగా వాళ్ళని ఫోటో తీసుకుని ఉంటాడు గ్రూప్ ఫోటో. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటూ ఫైనల్లీ వీళ్ళందరూ ప్రతి ఒక్కదాన్ని చూస్తూ మంచి మంచి ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. ప్రతి ఒక్కటి ఇంకా డానియల్ ఇంకా జే ఇంకా జో ఇద్దరు చూసుకుంటూ ఇంక అందరూ హ్యాపీగానే ఉంటారు. ఇంకా చూస్తుంటే అసలు క్రిస్టల్‌కి ఎలా తెలిసింది? నాకు తెలీదంటే క్రిస్టల్ ముందు నుంచి వీళ్ళందరిని చూస్తా ఉంటది. ఇంకా చూస్తుంటే ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో సంథింగ్ స్మెల్ వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ స్మెల్ ఎవరిదో కాదు మనోడిది. మనోడు బట్టలు కూడా వేసుకొని ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే ఛ! ఏందిరా నాకు ఇట్టుందని చెప్పి వీడు చాలా బాధపడుతుంటాడు. అప్పుడే సుమి వచ్చి తనకు ఒక షర్ట్ కొనిచ్చుంటది. ఇది చూసి నేను ఒక షర్ట్ కొన్నాను కానీ ఇది ట్రిపుల్ ఎక్స్ వచ్చుంటది. కాబట్టి నువ్వు వేసుకో అని చెప్పి ఇచ్చేసింది. ఇక్కడ చూస్తుంటే డానియల్ మన గోట్ నా గన్నికుడు ఉన్నాడు. గంట పడుకుపోతుంటాడు. డానియల్ కూడా కాస్త మంచోడే ఉంటాడు. కానీ తను మా నాన్న ఎందుకో పంపించిన కదా ఏదో చూసి తను ఏదో చూసి షాక్ అయ్యి ఉంటది. అదేదో కాదు మన పెద్ద డానియల్‌ని ఇంకా మన చిన్న డానియల్‌ని ఇద్దరిని ఒకేసారి చూసుంటది. వీళ్ళిద్దరిని ఒకేసారి చూసేసరికల్లా ఏంటి ఈళ్ళు అంటే నేను రాంగా? అంటే డానియల్ గాడికి 2 బాడీస్ లేవు. అంటే సింగిల్ బాడీయేనా? ఏమనుకుంటే నిజం చెప్పాలంటే డానియల్ ఇది డానియల్ అన్న వాళ్ళ ఊరు నుంచి వచ్చుంటారు ఇక్కడికి. ఇక్కడ చూస్తే సారీ నేను జోక్ చేశాను. అదేమి కామెడీ నిజం కాదని చెప్పి చెప్పేసి అలా చేసేసుంటది. అయినా నాకు మీద డౌట్‌గా ఉందని చెప్పి వాళ్ళ తమ్ముడిని మనోడి మీద ఏసేసని ఉంటది. నాకు నీ హెల్ప్ కావాలని చెప్పి. దాని తర్వాత ఇంకా ఇలాగ ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. ఇక్కడితో నేను 2:30 అయితే కంప్లీట్ చేశాను. అలాగే నేను లుక్కిజంని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే నేను లుక్కిజంని అయితే నేను తొందరగానే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కూడా వచ్చేస్తాను. ఓకే గైస్. బాయ్ బాయ్. సీ యూ టుమారో. మళ్ళీ కలుస్తాను. అంతకన్నా ముందు నేను చిన్న అడ్వైస్ ఇయ్యాలనుకుంటున్నాను. ఏం లేదు ప్లాస్టిక్‌ని తక్కువ యూజ్ చేయండి. అలాగే ప్లాస్టిక్ యూజ్ అనేది తగ్గించండి. ఇంకా అలాగే మీ అందరూ మీ తుఫాన్‌లో ఎలా ఉన్నారు అని చెప్పి సంథింగ్ ఒక కామెంట్ చేయండి. అంటే నాకు కాస్త ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో కోసం మీకు కామెంట్ సెక్షన్ కోసం ఇప్పుడు నేను టార్గెట్ ఇస్తున్నాను. ఏం లేదు ఒక 200 వ్యూస్ అండ్ 10 కామెంట్స్ చేయండి. ఇంక నాకు అవి చేస్తే నాకు కాస్త మోటివేషన్ కూడా వస్తుంది. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. మళ్ళీ కలుస్తాను. ఇంకా మీకేమైనా సంథింగ్ ఏమైనా యానిమీ మీకు రికమెండ్ చేయాలన్నా, లేకపోతే మీకు నా నుంచి ఏమైనా యానిమీ మీకు కావాలన్నా నాకు కింద కామెంట్ చేయండి. లేకపోతే ఏమైనా మాన్మైనా నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. సయోనారా.